దేవుని స్తోత్రం. మంచిది, కొద్ది సమయం దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మనము ఇప్పుడు రేకుల షెడ్ వేసేది పెద్దగా ఉంటున్నారా? తప్పదండి వేసిన రేకుల షెడ్ ఏమో. ఇప్పుడు రేకుల షెడ్ ఉంది కాబట్టి ఇదే స్లాబ్ అయితే ఇప్పుడు ఎంత ఇబ్బంది అయ్యేది, మొత్తం కూలగొట్టాల్సి వస్తుంది. అవును, అందు గురించే తెలివితోటి పని చేసుకోవాలి. మా దగ్గర వేసినట్టే ఆ, ఇప్పుడు చూడండి, ఫంక్షన్ హాల్లో పెళ్లిళ్ళు ఎట్లా కడతారు, చుట్టాలుగా అట్లా కట్టుకోవాలి. లేయాలిగా జాగ్రత్తగా వినండి దేవుని యొక్క వాక్యం. దేవుడు నిన్ను నన్ను ఆయన మహిమ కొరకు ఏర్పరుస్తున్నాడు. అయితే నేను చొప్పదండ సేవ చేసినప్పుడు మా ఇల్లు మా చొప్పదండికి 100 కిలోమీటర్లు. చెప్పండి ఎంత దూరం? 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి సేవ చేశారు. అప్పుడు ఒకళ్ళ ఇంట్లో పందిరి కింద ఆరాధన జరిగించాలి. తర్వాత చిన్న తుంగ గుడిసేసుకుంది. తర్వాత ఇట్లా కూడా కాదు, బెంగళూరు పెంకతోటి ఆ, నీలగిరి కట్టెలతోటి, మట్టి ఇటుకలతోటి, మట్టి ఇటుకలు మళ్ళీ సిమెంట్ కాదు, మట్టితోటి అట్లా గిద్ద ఒక ఫీటు మందం తవ్వి పునాది చేయాలి. ఇటుకలు అడ్డంగా పెట్టి, మళ్ళీ అది కూడా పర్ఫెక్ట్ ఇటుకలేం కాదు, మామూలే. అయితే ఇంతే పిట్ట కూడా పెట్టుకొని తర్వాత ఇట్లా కిటికీలు పెట్టుకున్నాం, సిమెంట్లను పెద్ద పెద్ద కిటికీలు. ఆ కిటికీలకు జాలిగా కూడా ఏం లేదు. తర్వాత ఇట్లా రేకులు వేసుకున్నాం. అది కూడా ఇనుప పిల్లల మీద, ఇనుప పైపులు, బోర్వెల్ పైపులు ఉంటాయిగా. జిల్లా పరిషత్ ఆఫీసులో 110 రూపాయలకు ఒక పైప్, అట్లా 100 పైపులు కరీంనగర్ జిల్లా పరిషత్ ఆఫీసులో డీడీ గారికి తెచ్చుకొని ఇట్లా పిల్లలు 10 ఫీట్ల ఒకటి, 10 ఫీట్ల ఒకటి. తర్వాత మళ్ళీ అవి కూడా బోర్వెల్ పైపులే తీసేసి 100 రూపాయలకు ఒక పైపు, 110 రూపాయలకు ఒక పైపు అట్లా తీసుకొచ్చి తర్వాత ఇట్లా రేకులు వేసుకుని తర్వాత ఇప్పుడు మార్చి అంత 35 ఫీట్లు ఎత్తు పెట్టిన. 35 ఫీట్లు ఎందుకు ఎత్తు పెట్టినామంటే దాంట్లో ఇట్లా 2 అంతస్తులు వస్తాయి లెవెల్. 2 కాకపోయినా ఒక్కటన్నా వేసుకుంటే కింద 1000 మంది పడతారు, పైన కూడా ఒక 1000 మంది వేసుకోవాలని బాగుంది. ఇక మళ్ళీ రేకులు తీయవసరం ఉండదు, దాన్ని డిస్టర్బ్ చేయవసరం లేదు. ఇక్కడ కూడా మరి దేవుని చిత్తం అయితే ఇవాళ చూసి లెక్కలు చూసి ఎంత పడంతో అంత పొడి పెట్టాలి, లేకపోతే మళ్ళీ మధ్యలో వచ్చి చేయాలి. అయితే చేసినప్పుడు ఎట్లా చేయాలంటే మరి వింటున్నారా, 2 పిల్లలు అయినా 2 పైపులు అయినా. నేను 3 పైపులు ఇచ్చిన, 3 పైపులు ఒక ఇనుప ప్లేటుకు 1, 2, 3 పైపులు ఇచ్చి దాని మీద మళ్ళీ అట్లా చేసాం, పైన కాయించేసి. మంచిది, దేవుని కృప మీకు తోడైన కాక. లేయలేదా మరి అందరి పిల్లల కంటేనే గుడి నిండుతుంది. చెప్పండి, అందరూ గుద్దర్లో కొన్ని పశువుల్లో అనుకోండి, కొన్ని కట్టవు ఈయన. ఏమైనా కట్టవు, కట్టడం అంటే ఈనటం అంటే అర్థం ఏంటంటే భార్యాభర్తలు శరీరం ఏకమైతే అట్లా గర్భం దాల్చి పిల్లలు పుడతారు. మన ఆత్మ దేవుని ఆత్మ. చెప్పండి, మన ఆత్మ దేవుని ఆత్మ, ఇద్దరు ఏకాత్మ అయిపోవాలి. అప్పుడు మీకు విశ్వాసం వస్తుంది.
విశ్వాసం ద్వారా పలికే మాటల ద్వారా ప్రజలు అద్భుతాలు చూస్తారు. దాన్ని బట్టి ప్రజలు రక్షణలోకి వస్తారు. నువ్వు దేవునితో కలవకుండా సేవ అసలే జరగదు. భర్తతో కలవకుండా పిల్లలు పుడతారా అంటే ఎవరు చెప్పారంటే మీరు పుడతారా నేను ఏం మైక్ సెట్ చేస్తాను లేయా ఇప్పుడు అసలే పోయింది. ఉన్నదా లేదా మైక్ లేదు వస్తుంది అన్నట్టున్నది. పెట్టొస్తుందా పెట్టరా అన్ని కొద్దిగా చట్నీ కొద్దిగా గోంగూర కొద్దిగా పప్పు కొద్దిగా పప్పుచారు కోసం అన్ని తిప్పుతారేంది ఏది తిప్పొద్దు. ఇవో ఈ వైర్ పెట్టిందే తిప్పాలి. ఎన్ని 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 అసలు అట్లా తిప్పకూడదు. అన్ని క్లోజ్ చేయాలి. ఇది క్లోజ్ ఇది క్లోజ్ ఇది క్లోజ్ ఇది క్లోజ్ ఇది క్లోజ్. మాస్టర్ జీరో కాడ పెట్టింది. మాస్టర్ జీరో కాడ పెడతారు ఎక్కడన్నా. దాంట్లో ఎల్లు పెట్టదు. నీకు తెలిస్తేనే పెట్టాలి తెలియకుండా లేలుయా దేవుని స్తోత్రం లేలుయా. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు దేవుని కొరకు ఆయన మహిమ కొరకు. లేలుయా లేలుయా లేలు. మంచిది దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. కొద్ది సమయం దేవుని కృపను వెళ్ళను కాక. లేలుయా జాగ్రత్తగా వినండి. దేవుడు నిన్ను నన్ను ఆయన మహిమ కొరకు అనుకున్నాడు. చెప్పండి దేని కొరకు అనుకున్నాడు? దాంట్లో ఎలువెట్టకు అసలు. లేలుయా మనం రొట్టె కార్యక్రమం ఎందుకు పాల్పొందాలంటే ఆయన పునరుత్థాన శక్తి మనలో రావటంతో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:17. బాగానండి. అటువలే ప్రభుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. అలాగే వేసుతో కలుసుకునేవాడు ఏక శరీరం అన్నాడు. చదువు నా మాట కూడా లేదు అక్కడ. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుషుడు చేయ ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వం చేయవాడు అయ్యా నేను అన్నమాట లేదా వేషతో సాంగత్యం చేసేవాడు లేదా మరి అద్దం అంటే వేరే చదువుతుంది. నేనే చూసుకున్నా. అలయా దేవుని యొక్క వాక్యం చెప్తుంది జాగ్రత్తగా వినండి. దేవుడు నిన్ను నన్ను ఆయన మహిమ కొరకు అనుకున్నాడు. చెప్పండి నిన్ను ఆయన మహిమ కొరకు. ఆయన మహిమ నీలో నుంచి నాలో నుంచి రాజులు ఆయన మహిమను చూచెదరు. చెప్పండి ఎవరు చూడాలి? నెబుకద్నెజర్ దేవుని మహిమను చూసాడు. వింటున్నారా? షడ్డకు మెషకు అబద్ధం అగ్ని ఉండలు వేసినప్పుడు దేవుని మహిమను చూసాం. మహిమను చూస్తే మారిపోయాడు ఎంబటే. మహిమను చూస్తే మారిపోతారు ఎంబటే. ఇక మనమేమో కార్యాలు చూస్తే మారిపోతాం. అద్భుతాలు జరుగుతాయి, సూచకలు జరుగుతాయి, దయాలు వెళ్ళిపోతాయి, రోగులు బాగైతాయి, మేళ్లు జరిగితే మనం మారుతాం. కానీ ఉత్త తీయటి మాటలతోటి ఎవరు మారరు అనండి. ఎవరు మారరు. అంటున్నారా? పైకి భక్తి గల వారి కనబడి దేవుని శక్తిని ఆశ్రయింపని వారినే కొందరు. అట్టి వారికి విముఖుడమై ఉండము. అంటే వాళ్ళతో కలిసిమెలిసి ఉండకూడదు. పైకి భక్తి అయినా ఉంటారు, దేవుని శక్తి ఏమాత్రం ఉండదు వాళ్ళ దగ్గర. ఆ బోధ నమ్మరు. వాళ్ళతో కలిసిమెలిసి ఉండకూడదు. వింటున్నారా? కొంతమంది ఇట్లా అంటారు, 6 నెలలు సవాసం చేస్తే వారు వీరైతారు వీరు వారైతారు. అవునా? కానీ పరిశుద్ధాత్మంతో 3 నెలలు చేస్తుందా? చెప్పండి 2 నెలలట 3 నెలలు చేస్తుందా?
దేవుని మందసం ఉభయదేశం ఇంటిలో 3 నెలలు ఉండగా, ఇప్పుడు ఎన్ని నెలలు ఉందట? 3 నెలలే. ఉభయదేశం ఇంటి వారును అతను కలిగిన సొత్తంతటిని దేవుడు ఆశీర్వదించడం రాసింది. దినవృత్తాంతాలు 1 గ్రంథం 13 అధ్యాయం 14 వర్షం. దినవృత్తాంతాలు 1 గ్రంథం 13 అధ్యాయం 14 వర్షం. దినవృత్తాంతములు 1 గ్రంథం 13 అధ్యాయం 14 వర్షం. దినవృత్తాంతములు 1 గ్రంథము దేవుని మందసం ఉభయదేశం ఇంటిలో అతని కుటుంబం వద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఉభయదేశము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించాడు. ఉభయదేశం ఇంటిలో దేవుని మందసం 3 నెలలు ఉండగా దేవుడు ఉభయదేశమును అతని సొత్తంతటిని, తన ఇంటి వారిని, తన సొత్తంతటిని ఆశీర్వదించాడు. 3 నెలలు, 6 నెలలు ఏం కాదు, 3 నెలలు కాదు. దేవుని అతనితో సహవాసం చేస్తే మళ్ళీ నువ్వు అబద్ధం ఆడాలన్నా, మోసం చేయాలన్నా, చక్కర మాటలు మాట్లాడాలన్నా నువ్వు మాట్లాడలేవు. అసలు దేవునితో సహవాసం చేయడం నేర్చుకుంటే ఎలాంటి వ్యక్తులైనా మారిపోతారు. ఎంత భయంకరంగా తాగే వాళ్ళైనా, ఎంత భయంకరంగా కొట్టే వాళ్ళైనా, ఎంత భయంకరంగా బూతులు మాట్లాడే వాళ్ళైనా మారిపోతారు. అట్లా మారారు మా సహవాసంలో, మా పరిచర్యలు. ఎన్ని సంవత్సరాల నుంచి పెళ్లిళ్ళు, 20 సంవత్సరాల నుంచి పెళ్లిళ్ళు కావాలి. అంటే 20 సంవత్సరాల వయసు నుంచి 25 సంవత్సరాల వరకు సంబంధాలు చేసింది. కానీ అది వాళ్ళకు జరగలేదు. మళ్ళీ ఎవరు? వాళ్ళు అన్ని జనులు. కానీ ఏ జనం దగ్గరికి వచ్చి ప్రార్థన చేపించుకున్నాక నెలకే పెళ్లి అయిపోయింది. మళ్ళీ వాళ్ళు బాపనులు. చెప్పిన వాళ్ళు ఎవరు? బాపనులు. నెలకే పెళ్లి అయిపోయింది. కోంటోళ్ళు ప్రార్థన చేపించుకున్నారు, 15 రోజులకే పెళ్లి అయిపోయింది. 20 సంబంధం చూసింది, కుదరలే. దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన పెంచుకుని 15 రోజులు పెళ్లి అయిపోయింది. 45 సంవత్సరాలు, 25 సంవత్సరాలు సంసారం చేసిండు, పిల్లలు కాలే. దేవుని దగ్గరకు వచ్చిండు, 1 సంవత్సరంలో పిల్లలే. వింటున్నారా? మా ఇంటనే మా సొంత చెల్లెకే 20 సంవత్సరాలు సంసారం చేసింది, పిల్లలు కానీ పిల్లల సూచన కానీ లేదు. దేవుని నమ్ముకున్నాక వింటున్నారా? 2 పిల్లలు పెట్టిండు. ఇప్పుడు 2 పిల్లలు ఉద్యోగాలు చేస్తాం. లేయా వింటున్నారా? అంటే జాగ్రత్తగా వినండి. మీకు కూడా ఇప్పుడు ఏ మాటలు అయితే అన్నామో అవి మీకు కూడా జరుగుతాయి. నా అప్పులు తీరినాయి, మీ అప్పులు కూడా జరుగుతాయి. నాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టుకుని మేము కూడా ఇల్లు కట్టుకుంటాం. నాకు బండి లేకుండా, సైకిల్ కూడా లేకుండా కారు కూడా వచ్చింది. ఎవరు చెప్పకండి. మీరు విన్నోళ్ళకి వస్తుందా? మిమ్మల్ని చూసి మళ్ళీ అందరు మారిపోతారు. లేయా వింటున్నారా? సెకండ్ హ్యాండ్ లోనా కొనుక్కుందాం అనుకున్నాం, కొత్త లోనే వచ్చింది. సెకండ్ హ్యాండ్ ఆటో కొనుక్కుందాం అనుకున్నాం, కొత్త ఆటోనే వచ్చింది. సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుందాం అనుకున్నాం, కొత్త కారు వచ్చింది. ఇంకా ఇట్లా ఎన్ని చెప్పాలో ఒకటారున్నా. వింటున్నారా? లేయా కనుక దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. దేవుని దగ్గర పక్షపాతం లేదు. ఇది బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, టిఆర్ఎస్ పార్టీ కాదు ఇది. వింటున్నారా? వింటున్నారా అంటే ఎందుకంటే మనకు 5 ఏళ్ళ ఛాన్స్, 10 ఏళ్ళ ఛాన్స్ కాదు, మనకు ఎప్పటికీ ఛాన్సే. మారు మనసు పొందటం మన ఛాన్స్ కొట్టేయటం. చెప్పండి, మనం మారు మనసు పొందటమే ఛాన్స్ కొట్టేస్తాం. లేయా ఒక బుజ్జి అయ్యగారు, నేను ఎగ్జామ్ రాయటానికి పోతున్నా, ఉద్యోగం కొరకు. ఎవరినో కొత్తగా కనబడుతాను. అవును, నేను కొత్తగానే. నా నెంబర్ ఎవరు ఇచ్చాను? పలానా వాళ్ళు ఇచ్చారు. నీకు ఉద్యోగం కావాలన్నా? అవును రావాలి. మరి ఇప్పటి నుంచి ఏ చోటు చెప్పినట్టు అన్ని రకాలుగా వింటాం, అన్ని రకాలుగా వింటాం. అంతే. కళ్ళు మూసుకో, ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసి పంపించిన, ఎగ్జామ్లో క్వాలిఫై అయింది.
ఎగ్జామ్ వచ్చింది, ఇప్పుడు మంచి జాబులో ఉన్నది, మాకు మామూలు జాబ్ కూడా కాదు. లేయా అసలు ఆమె ఎవరు నాకు తెలియదు. అప్పటి నుంచే మన గుడికి వస్తుంది. అట్లా మీ అందరి ప్రార్థనలు దేవుడు వింటాడు, నా ప్రార్థన వినడు అని ఎవరు అనుకుంటే నా ప్రార్థన వినడు అని మిమ్మల్ని ప్రేరేపించింది సైతానే. చెప్పండి, మిమ్మల్ని ప్రేరేపించింది సైతానే, దేవుడు కాదు. ఆయన అందరి ప్రార్థన వింటాడు. చెప్పండి, అందరి ప్రార్థన వింటాడు. ఆయన దరిద్రుల ప్రార్థన నిరాకరించేవాడు కాదని, శ్రమలో ఉండేవారి ప్రార్థన నిరాకరించేవాడు కాదు, కష్టాల్లో ఉండేవారి ప్రార్థన నిరాకరించేవాడు కాదు, ఇబ్బందుల్లో ఉండేవారి ప్రార్థన నిరాకరించేవాడు కాదు. శ్రమలో ఉన్నాం అంటే ధనవంతులు కూడా శ్రమలు వస్తాయి, వాళ్ళను కూడా తోసేవాడు దేవుడు. దుర్మార్గులు కూడా శ్రమలు వస్తాయి, వాళ్ళను కూడా తోసేవాడు దేవుడు. లేయా అంత గొప్ప గొప్ప అవకాశాలు దేవుడు మీకు నాకు ఇవ్వటానికి ఈ రక్షణ ఇచ్చాం. ఇదేదో మన అదృష్టం, ఏదో తలకాయ నొప్పి కొరకు, నడుము నొప్పి కొరకు, పెళ్లి కొరకు, ఉద్యోగం కొరకు, పిల్లల కొరకు మాత్రం కాదు. అవన్నీ షాంపిల్సే. ఇప్పుడు అవన్నీ ఏంటి? షాంపిల్సే. స్వీట్ షాప్ పోతే తాజా స్వీట్లు అనగా ఇంత తీసి తినసారు అంటాడు, అవునా? అలాగే ఏంటి, సేపులు కొనుక్కోవడానికి పోతే తక్కువ తీసి తక్కువ వచ్చేస్తాడు, తినమంటాడు. ఇదేమంటే తీసుకొస్తారంటాడు, అవునా? వద్దు తినసారు, పర్వాలేదు తినంటాడు. అప్పుడు నువ్వు ముందు అసలే తీసుకోవద్దు అనుకున్న దాన్ని 6 కిలో తీసుకుంటాడు, 2 కిలోలు తీసుకుంటాడు కూడా ఉన్నారు, తెలుసా? అలాగే యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి అని రాసింది. ఉత్తముడైతేనే నమ్ము, ఉత్తముడు కాకపోతే నమ్మకు. ఇక్కడ నీకు మేలు కలగాలంటే ఎవ్వరికి ఒక్క పైస ఇచ్చే పని లేదు. ఒకసారి మన దగ్గర బాప్తిసం తీసుకోవడానికి చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చాను, భార్య భర్తలు. ఏమయ్యా నువ్వు రైల్వే స్టేషన్కి వస్తే ఊరికొచ్చి బ్యాగ్ పట్టుకొని వస్తూ నువ్వు బాప్తిసం తీసుకొని అంటున్నావు, మీ భార్య ఒక్కతే తీసుకుంటున్నా అంటున్నావు, ఎందుకు అట్లా అన్నావు? నా దగ్గర పైసలు సరిపోయాయి లేవాయి కానీ పైసలు సరిపోవటం, బాప్తిసం ఇస్తే పైసలు కావాలంట కదా. ఎక్కడంటే మా దగ్గర వచ్చి ఇస్తారు, మా ఊళ్ళో. ఇక్కడ మాకు ఉచితంగా వచ్చింది, మేము ఉచితంగానే ఇస్తాం. మాకు అయ్యగారులు కూడా ఎవరు పైసలు తీసుకోలేదు, మేము కూడా ఎవరి దగ్గర పైసలు తీసుకోం. అట్లయితే ఏదైనా తీసుకుంటాం. వింటున్నారా? ఇంకా బాప్తిసం అంటే పరలోకానికి టికెట్ అది. ఇంకా భూమి మీద నీకు ఏది కావాలన్నా కూడా ఎవరికి ఒక పైస ఇవ్వనక్కర లేదు. కానీ హృదయం ఇవ్వాలి. చెప్పండి, ఏమియాలి? హృదయం అంటే అది కోసిచ్చేది కాదు, మనసు తిప్పుకోవటమే. నీ మనసు పరిపరి విధాలుగా లోకంలో ఇప్పటిదానికి పరిగెత్తి అలసిపోయింది. ఇక్కడికి రండి, మీ అలసట తీరిపోతుంది. అలేలుయా. వింటున్నారా? అలేలుయా. మీరు ఏది అనుకున్నారో, కోడలు రావాలనుకున్నాను కోడలు వస్తుంది, అల్లుడు రావాలనుకున్నానికి అల్లుడు వస్తాడు, మనవడు రావాలనుకున్నానికి మనవడు వస్తాడు, మనవరాలు రావాలనుకున్నానికి మనవరాలు వస్తుంది. ఒకవేళ ఇట్లా సంఘ కాపర్లు స్వార్థికులు అయితే విశ్వాసం రావాలనుకున్నానికి విశ్వాసులు వస్తారు. వింటున్నారా అంటే అయితే మీరు చేయాల్సిందంటే మనసు తిప్పుకోవాలి. ఇప్పుడు శరీరం తిప్పుకొని గుళ్ళ కూర్చోబెట్టింది ఎవరిని? శరీరాన్ని కూర్చోబెట్టినంత మాత్రాన మీకు ఇప్పుడు నేను చెప్పిన అన్ని రావు. శరీరం కూర్చోబెట్టింది మంచిదే, కానీ మనస్సును కూడా స్థిరంగా ఉంచుకోవాలి. ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నో వారిని నువ్వు పూర్ణ శాంతి గలవనిగా ఎలయనిగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు అని
యెషయా 26:3 రాసి ఉంటుంది. కనుక మీరు ఇప్పటి నుంచే విశ్వాసం ఉంచిన మాట మంచిదే, కానీ ఆయన కృపలో మీరు వర్ధిల్లాలంటే ఉంటున్నారా? దేవుని వాక్యం చెప్పినట్టు మనసు వారు ఎవరి మనసు నీ మీద ఆనుకోనుందో, ఎవరిని అంటే అర్థమైంది, నువ్వు ఎవరన్నగా అని అర్థం. నువ్వు రాజువేగా, చక్రవర్తివేగా, ఆఫీసర్వేగా, దరిద్రుడివేగా, అపోస్తుడువేగా, ప్రవక్తవేగా, సువార్థికుడుగా, కాపరిగా, ఉపదేశకుడుగా, విశ్వాసవేగా, అన్యుడివేగా, ఎవరైనాగా, నమ్మిన వాడైనా సరే నమ్మనైనా సరే, ఎవరి మనసు నీ మీద ఆనుకొనను వారిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. ఎలాగనగా విశ్వాసం ఉంచాలంత. పైసలు ఇచ్చినాడు, అతడు కానుక ఇచ్చినాడు అన్నది అక్కడ. కానుక ఇచ్చినాడు, విశ్వాసం ఇచ్చినాడు. కానుక ఇచ్చినాడు అని ఉన్నదా, విశ్వాసం ఇచ్చినాడు అన్నదా? విశ్వాసం ఉంచి ఉన్నాడు అంతే. నమ్మాలి. విశ్వాసం అంటే నమ్మాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం. దేవుని ఎందుకు చూడని ఉన్నాడని తను వెతుకోనికి ఫలం దేశం నమ్మవలను కదా. వింటున్నారా? కనుక నమ్మకం పెట్టండి. ఇప్పుడు చదవండి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 22వ వచనం. ప్రభువుకు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను జనముల తట్టు నా చెయ్యిని ఎత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజం ఎత్తుచున్నాను. వారు నీ కుమారులను రొమ్మనుంచుకొని వచ్చేదారు, నీ కుమార్తెలు వారి భుజముల మీద మోయబడినారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేస్తారు, నీ పాదధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకున్నావు. 22:1 చదువు. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను జనముల తట్టు నా చేయెత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజం ఎత్తుచున్నాను. వారు నీ కుమారులను రొమ్మనుంచుకొని వచ్చేదరు, నీ కుమార్తెలు వారి భుజములను మోయబడెదరు. చిన్న ప్రార్థన. పరిశుద్ధాన మా తండ్రి, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 22వ వచనం చదువుకున్నాం. మా కొరకు మీరు సిద్ధపరిచిన కుమారులు కుమార్తెలు ఉన్నారు. మా భవిష్యత్ జీవితంలో విశ్వాసులైతే వారి పిల్లలకు పెళ్లిళ్ళ విషయంలో కావచ్చు, మరి పుట్టబోయే పిల్లలైనా కావచ్చు, లేకపోతే ఆత్మసమైన పిల్లలైనా కావచ్చు, లేకపోతే అల్లంలో కూడలైనా కావచ్చు, అయితే కాపురైతే విశ్వాసులైనా కావచ్చు, వారు తమ భుజముల మీద వారు ఎత్తుకొని వస్తారని, రొమ్మును ఆనించుకొని వస్తారని, మోసుకొని వస్తారని చెప్పబడిన మాట. ఎందుకనగా ఎవరైతే నీ అందరి విశ్వాసం ఉంటున్నారో వారిని బట్టి నువ్వు జనముల తట్టు చేయెత్తుతావు కాబట్టి, చేతి సేవ చేస్తావు కాబట్టి వారు నీ దగ్గరకు వస్తారు అని సెలవిస్తున్నావు. ఇంకంత మాత్రమే కాదు, ఎంతో ఆధిక్యత, ఆధిపత్యం, ప్రభుత్వం, ఇంకా హెచ్చింపటం మీరు కలుగజేస్తారు. ఇచ్చిన మాటలను ఇప్పుడు ధ్యానించుకోబోతున్నాం. నీ బిడ్డలందరూ నీ వారు, నేను సేవకొని వాక్యాన్ని ధ్యానించుకొని చుండగా కృపతోడుగా ఉంచి వాక్య భాగం సత్యాన్ని మేము గ్రహించినట్లు, విశ్వాసంతో స్థిరంగా ఉన్నట్లు సహాయించండి. యేసునామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను జనముల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను. దేవుడే చేతితే వస్తారు తప్ప మనం పిలిస్తే ఎవరు రారు. చెప్పాను కదా, ఒక బాపునైన కొడుకు 45 సంవత్సరాలు
ఒక్క సంబంధం కుదరట్లేదని బాధపడుతూ ఒక క్రైస్తవ కుటుంబాన్ని చెప్పుకుంటే, క్రైస్తవులు ఒక పాస్టర్ చెప్పుకుంటే ఆ పాస్టర్ తీసుకొని ప్రార్థన చేపిస్తేనే దేవుడు జనముల తట్టు చేయెత్తి కోడలు తీసుకొచ్చాడు. అలాగే కోమటాయన కుటుంబం కూడా అలాగే తీసుకొచ్చాడు. అలాగే పిల్లలు లేని వారు కూడా దేవుడు అలాగే చేస్తున్నాడు. అలాగే ఉద్యోగం లేని వారు కూడా అలాగే చేస్తున్నాడు. అలాగే వ్యాపారస్తులుగా నడవని వారు కూడా అలాగే చేస్తున్నాడు. అలాగే అప్పులు లేని వారు కూడా సైగ చేసి ఎందుకు అప్పేవా అని ఇక ఆయన అప్పు తీరిపోనుగా. కానీ దేవుడు మళ్ళా వడ్డీకి తెచ్చుడు కాదు, అప్పు తెచ్చుడు కాదు, దేవుని దయతోటి మనుషుల్లో ఉండి నీకు అనుగ్రహిస్తాడు దేవుడు. ఎప్పుడంటే 116 కీర్తన 7వ వచనం ప్రకారం ఉంటే బాప్టిస్టం తీసుకుంటే సరిపోదు, ఆదివారం గుడికి వస్తే సరిపోదు. 116 కీర్తన 7వ వచనం ప్రకారం నువ్వు ఉండగలిగి నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం, నువ్వు ఏం భయపడకు. అప్పులో ఉన్నారు, నన్ను నిద్రపోనేటలేదు, కూర్చోరేటలేదు, నిలబడేటలేదు అనకు. దేవుడు చెప్పినట్టు పగవాళ్ళు ఉన్నారు, నన్ను చంపుతాను అంటున్నారు, ఏం భయపడకు. దేవుడు చెప్పినట్టేనో వింటున్నారా? మా బామ్మర్ది నన్ను కొడతాను అంటున్నారు, ఏం భయపడకు. దేవుడు చెప్పినట్టేనో మా భార్య అప్పుడప్పుడు నన్ను కొడుతుంది, ఏం భయపడకు. దేవుడు చెప్పినట్టేనో వింటున్నారా? ఆయన నన్ను బాగా పెడతాడు, ఏం భయపడకు. దేవుడు చెప్పినట్టేనో యెహోవా నీకు క్షేమం విస్తరింపజేస్తున్నాడు. వింటున్నారా? తిరిగి నీ విశ్రాంతిలో, విశ్రాంతి అంటే బలం. ఇప్పుడు రాజకీయాలు చూస్తుంటే ఓట్లు లేనప్పుడు పక్కకు ఉన్నారు, ఓట్లు పడ్డాకను బలం ఇచ్చిన్నారు. బలం ఇస్తే వాళ్ళకి భయపడుతున్నారు, బలం ఇచ్చిన వాళ్ళకి. అవునా మాట్లాడేది? ఆ, అలాంటి వాళ్ళకి అలా బలం, ఇలాంటి వాళ్ళకి ఇలా బలం. వింటున్నారా? ఒక ఆయన అవమానం చేసిండు. ఇప్పుడేమో అవమానం, ఎవరినైతే అవమానం చేసిండు మళ్ళీ ఆయనతోటి అవసరం పెట్టేట్టు చేసిండు దేవుడు. అసలు బయటలాడుతున్నాడు, మీ కాలు వంట దండం పెడతాను, అంత పని చేస్తున్నాడు. అంత గొప్ప దేవుడు తెలుసా? దేవుడు అంటే ఏంది? దీనిలో మొర ఆలకించే దేవుడు. వింటున్నారా? ఇంకొక రాజకీయ నాయకుడైతే ఇట్లా యూట్యూబ్ లో కూడా పెట్టాడు. ఒక తల్లి, నేను ఏదో పత్రం ఏటానికి పోతారు కదా, నామినేషన్ ఏటానికి పోయినప్పుడు ఒక బిడ్డ అని ప్రార్థన చేస్తాను, నిలబడు అని ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తుండేది ఇప్పుడు గెలిచిపోయినట్టు అనమాట. వింటున్నారా? ఏమనుకుంటాను దేవుడు అంటే? వెర్ర వేగితే కొమ్మలు విరిచేస్తాడు. చెప్పండి. వెర్ర వేగితే నువ్వు సింహానం అయితే కూరలు వీకేస్తాడు, నువ్వు తాస్పాం అయితే కూరలు వీకేస్తాడు, నువ్వు 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 ఆంబోతు అయితే కొమ్మలు ఎరగొడతాడు. అనండి, ఆంబోతు అయితే కొమ్మలు ఎరగొడతాడు. ఎన్ని చేయాలో, ఎవరికి ఎంత చేయాలో అట్లా చేస్తాడు దేవుడు. దేవుని దగ్గర గర్వం, అహంకారం పనిచేయదు. నమ్మిన వాళ్ళ దగ్గరైనా నమ్మని వాళ్ళకైనా. నమ్మిన వాళ్ళకో స్పీడు, నమ్మని వాళ్ళకో లేట్. అనండి, నమ్మిన వాళ్ళకో స్పీడ్, ఏది కొమ్మలు ఎరగటం. ఇప్పుడు నేను ఎరగటం, నమ్మని వాళ్ళకో కొద్దిగా లేట్, అంతే తేడా. ఏం భయపడతారు, మీకు క్షేమం విస్తరింపజేసాడు. తిరిగి మీ విశ్రాంతిలో ప్రవేశించండి. విశ్రాంతి అంటే బలం ఇచ్చే దినాలు. ఇప్పుడు దానికి మీరు బలహీనంగా ఉన్నారు. వింటున్నారా? ఇప్పుడు దానికి మీరు బలహీనంగా ఉన్నారు. ఇప్పటి నుంచి మీరు బలవంతులు. విశ్రాంతిలో ప్రవేశించండి. విశ్రాంతి అంటే బలం. చెప్పండి, విశ్రాంతి అంటే చదవండి, ఎక్కడ రాస్తున్నది? విశ్రాంతి అంటే బలం. చదవండి, ద్వితీయోపదేశకాండం 33:25 ద్వితీయోపదేశకాండం 33:25 ద్వితీయోపదేశకాండం 33:25.
నేను తప్పు చేస్తున్నాను ఎందుకంత నాకు దొరక కమ్ములు ఇనపయు బాగానండి నే కమ్ములు ఇనపవియు ఇత్తడివై ఉండును. ఇత్తడినై ఉండను నీవు బ్రతుకు దినములలో నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. నీకు విశ్రాంతి కలుగును. విశ్రాంతి అన్నకాడ ఫుట్ నోట్లో ఏమని రాసింది చెప్పండి. విశ్రాంతి అన్నకాడ ఫుట్ నోట్ల కింద అంకెలు ఏం రాసింది? ఓయా చదివినాయన చదవట్లేగా. బలము మరి ఎందుకు వీళ్ళందరూ అంత స్పీడ్ గా నీకు అంత లేట్ ఎందుకు? లేయలుయా నువ్వు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. ఇప్పుడు బతికే దినాల్లో బలం లేదు. బలహీన వర్గాలు అని పెట్టింది పేరు. చెప్పండి ఏం పేరు? మన పౌలు భక్తుడుగా బలహీన వర్గానికి చెందిన వాడే. ఆయన ఏమంటాడు తెలుసా? నేను ఎప్పుడు బలహీనను అప్పుడే బలవంతుడు అంటాడు. ఆమేన్. చెప్పండి ఆయన ఏమంటాడు? నేను ఎప్పుడు బలహీనను అప్పుడే బలవంతుడు. ఎట్లా బలవంతుడు అంటే దేవుని స్వరం ద్వారా బలం, దేవుని దర్శనం ద్వారా బలం, దేవుని ప్రవచనం ద్వారా బలం, దేవుడు అద్భుతాల ద్వారా బలం, దేవుని ఉపదేశం ద్వారా బలం, దేవుడి ప్రేరేపణ ద్వారా బలం, దేవుడు కలలో మాట్లాడితే బలం. చెప్పండి కలలో మాట్లాడితే. నేను ఒకసారి ఒక ప్రాంతంలో నన్ను చంపాలని అనుకున్నారు కొంతమంది. నేను ముందే పసిగట్టిన దేవా ఇక్కడ పెద్ద నెట్ ఉన్నది మరి అవును నువ్వు ఊహించింది కరెక్టే అన్నాడు. మరి నేనేం చేయాలన్నా ఇంకా వేరే జిల్లాలో పలానా చోటి పొమ్మన్నాడు. అక్కడ 3 నెలలు ఉన్నా. అక్కడ సంఘం అయిపోయింది. మళ్ళా నాడు మొట్టమొదటి కడిగిపోయి ఇంకా అక్కడ బాగా సేవ చేస్తుంది. బాగా నేను అక్కడ ఏర్పడేసుకున్నాను. మొన్ననే సంపత్తులు అన్నావు నువ్వు కూడా అన్నావు నేను పోనాను. ఇప్పుడు లాజర్ చనిపోయిన కాడ కూడా అంతే జరిగింది. ముందు రాళ్లతోటి కొట్టి తరిమి యేసుదేవుని శిష్యులందరినీ పారదోలేదు. లేయలుయా ఇప్పుడు ఏం చేశాను? పారదోలేదు. పారదోలితే ఏం జరిగింది? లేయలుయా పోదామంటే మేము మొన్ననే రాళ్ళతోటి కొట్టి సంపాదన చేసిన అమ్మో వెళ్దాం. దేవుడు మనడు పోవాల్సింది అన్నాడు. ఇక యేసుదేవుడు ఎవరి మాట వినడు, దేవుని మాట వింటాడు. నీలాగా వాళ్ళు చెప్తే వినడు. ఇప్పుడు నేను ఎవరైనా సేవకు బొమ్మని దేవుడు చూపించని చెప్తే మీరు వింటారు నా మాట? ఎవరు వద్దన్నారో వాళ్ళ మాట వింటారు. చెప్పండి ఎవరు వద్దన్నారో వాళ్ళ మాట వింటారు, నా మాట విన్నారు. ఏమ్మా నువ్వు పోయిన చెప్పిన కంటే మా ఆయనకి ఇట్లా అన్నాడు. ఏమయ్యా పోయిన చెప్పిన మా భార్యకి ఇట్లా అన్నది. ఏమయ్యా నేను చెప్పిన మాట నీకు వినపడలేదా? ఇంకా ఎంతకాలం ఇక అందరు వద్దంటున్నారు కదా. నువ్వు ఇట్లుంటే అమ్మా లేయలుయా జాగ్రత్తగా వినండి. వింటున్నారా? వింటున్నారా? హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీ కుమారులు మీ కుమార్తెలు సంకనెత్తబడి భుజముల మీద మోయబడి రాబోతున్నారు. మీ కొరకు దేవుడు ఏర్పడేసిన పిల్లలు ఉన్నారు దేవుని దగ్గర. ఎవరు లోబడుతారో ఆ పిల్లల్ని దేవుడు వారికి ఇస్తాడు. వింటున్నారా? మీ కుమారులు మీ కుమార్తెలు నేను ధ్వజం ఎత్తుతున్నా. ధ్వజం అంటే జెండా. జెండా అంటే యేసుదేవుని చూపెడతాడు కలలో. కొర్నేలు కుటుంబానికి దర్శనం చూపించినట్టు. వింటున్నారా? సొప్పుదంలో ఎదురుగానే అర్జున వాడు ఉంటుంది. మొట్టమొదటి సొప్పుదంలో బోర్ లేదు, బావి లేదు. ఇప్పుడు నల్లాలున్నాయి, 2 నల్లాలున్నాయి. ఒక బావి ఉంది, 2 బోర్లు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చెప్పండి? 2 నల్లాలు ఉన్నాయి, 2 బోర్లు ఉన్నాయి. ఒకప్పుడు నీళ్ల కొరకు ఎడ్ల బండి కట్టుకొని 2-3 పైపులు దాన్ని తీసుకొని ఎక్కడికో పోయి తెచ్చుకుంటాను. అయితే ఎదురుగా హరిజనవాడలో అక్కడ బోర్ దగ్గర పోయి నేను తెచ్చుకున్నాను. నేను నీళ్ళ కొరకు పోయి నిలబడ్డా. అందరు కొట్టుకుంటుంటే నిలబడితే ఆ ఇంటి పక్క వచ్చాయిగా రాత్రి మీరు కళ్ళలోకి వచ్చిండ్రు అన్ని రాళ్ళు. చెప్పండి ఎవరు వచ్చి అమ్మా ఇంకెన్ని రోజులు బాధలు పడతావు, ఏదో నమ్ముకోరాదు, నీ బాధలన్నీ పోతాయి అని చెప్పిందయ్యా. ఇక మేము వచ్చే వాళ్ళ నుంచి గుడికి వస్తాం. లేదా వింటున్నారా?
మనం దేవుని మాట వినాలి కానీ అంత చేసేదంతా దేవుడే. పిలుచుకొచ్చేది ధ్వజం వచ్చేది అంటున్నారా, జనముల తట్టు చేయెత్తేది ఆయనే, జనముల తట్టు ధ్వజం ఎత్తేది ఆయనే. వింటున్నారా, పిల్లల్ని తీసుకురమ్మని చెప్పేది ఆయనే. సంకనేసుకొని పో, గుడికి భుజానేసుకొని పో అని చెప్పేది ఆయనే. భుజానేసుకుంటే భుజాలు కాదు, సంకలన కాదు. అన్యజనుల ద్వారా, సేవకుల ద్వారా, భక్తుల ద్వారా, వాళ్ళ కుటుంబీకుల ద్వారానే. ఒక ఊర్లో ఒక ఆయన భార్య భర్తలు దేవుని నమ్ముకున్న భర్త, భార్య నమ్ముకోలే. ఇక పిల్లలకు ఆ కష్టం ఈ కష్టం వస్తుంటే ఆ భార్య వాళ్ళ అమ్మ చెప్పింది, ఓ అమ్మ, నీ భర్తకో దేవుడు నీకో దేవుడా, ఇద్దరు పుత్రుల పోరగానే చంపుతారా, ఏందా పోరాదు, నువ్వు కూడా గుడికి ఏమైతే అనగానే పాపం చదువుకొని గుడికి వచ్చింది. వింటున్నారా, అట్లా పంపిస్తాడు దేవుడు. అట్లా లోబడ్డలను భుజాల మీద ఎత్తుకొని వచ్చినట్టే, పాదాలకు రాయైనా తగలకుండా. వింటున్నారా, భుజాల మీద సంకన తీసుకొని వస్తారు. సంకన అయితే సంకకు బరువు అయితే భుజం. అట్లా తీసుకొని రాబోతున్నారు మీరు కనుక ఎప్పటి నుంచో లోబడితే. లేయా, అందుకొరకే నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసాను. నీకు ఆ భుజాల మీద వేసుకొని వచ్చేటోళ్ళకు కూడా, వాళ్ళకు కూడా క్షేమమే. నీకే కాదు, నీ దగ్గరికి ఎంతమంది వస్తారో వాళ్ళకు కూడా క్షేమం విస్తరిస్తుంది నువ్వు లోబడితే. కనుక నీ క్షేమం విస్తరింపజేస్తున్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించు. వాళ్ళు వస్తుంటే నీకు ఎంత బలం తెలుసా. లేయా, మామూలు బలం ఉండదు. ఇక రోజులు ఇంకా ఎంత మంది పెడితే అంత, మనం ఎన్ని ఓట్లు వస్తే అంత బలమా, ఓట్లు ఎక్కువ వస్తే బలమా, తక్కువ వస్తే బలమా. మరి ఇంకా గెలిచింది కాక 50,000 మెజార్టీ, 1,00,000 మెజార్టీ ఇంకా గొప్పతనమా చిన్నతనమా. మరి అట్లా దేవుడు మీ దగ్గర తీసుకొస్తారట. మరి మీరు ఎట్లా చేస్తారో నాకు మీ ఇష్టం. అయితే మరి మేమేం చేయాలో చెప్పండి అయ్యారంటే, మీరు బాగా ప్రార్థన చేయాలి. ప్రార్థనే, పైసలు కాదు, గీసలు కాదు. ఈ గుడి మారటం, ఆ గుడి మారటం, ఈ బైబిల్ కాలేజ్, ఆ బైబిల్ కాలేజ్, ఎక్కడికో పరిగెత్తడం, ఎవరి దగ్గర బాగా సేవ చేసి వారి దగ్గర కార్మికులు ఉంటా, సంవత్సరం ఉంటా. ఉండిపో ఉంటే చెప్పులు మోపించడం, బ్యాగ్ మోపించడం, ఇంకేం మోపిస్తాడో. తర్వాత ఆయన దగ్గర నుంచి నీకు ఏమి రాదు. నీ అంతటా నువ్వు బయలుదేరితే నీకేమి దొరకదు. చెప్పండి, నీ అంతటా నువ్వు పోతే దేవుడిని బట్టి వాళ్ళు మిమ్మల్ని మనుషుని బట్టే జాలారుగా చేస్తా, నా వెంబడి రండి అని వేసుకో. మిమ్మల్ని మనుషుల్ని బట్టే జాలారుగా చేస్తా. తప్పుదండి అయ్యగారిని పెట్టుకోండి, బెల్లం పిండి అయ్యగారిని పెట్టుకోండి. వింటున్నారా, వింటున్నారా, అది నా దగ్గర ఉంది దాంట్లో. వింటున్నారా, దాంట్లో వెళ్ళబెట్ట జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. దేవుని కృప మీ మీద ఉన్నది, దేవుని దయాదక్షాలు మీ మీద ఉన్నాయి. మనం ఎవరిని పెట్టి పోవాలం. మార్క్స్ వార్త 1:17 చదవండి. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుని బట్టే జాగ్రత్తగా చేస్తూనే ఉంటాడు. చదవండి అంటే, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను బట్టి జాగ్రత్తగా చేస్తుందని వారితో చెప్పాను. లేహేలుగా చెప్పండి. చేసిపోయి ఏం చెప్పిండట, ఎవరిని పెట్టిపోతే అయ్యగారు మన కొడుకుని మేము బట్టి చెప్పుకోవా. ఏం దొరకదు తెలుసా. ఎవరిని పెట్టిపోవాలి. మరి ఏ దేవుడు ఎక్కడున్నాడు, మరి నేను పెట్టి ఉన్నాడు. ఏ దేవుడు ఎక్కడుంది చెప్పండి. లేలుగా, అదే నన్ను బాగా ప్రేమిస్తుంది, నాకు దూరంగా దగ్గరికి రా అంటారు. లేలుగా ఉంటుంది దగ్గర. జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. దేవుని కృప మీ మీద నా వెంబడి దాన్ని మిమ్మల్ని మనుషులను పెట్టే జాగ్రత్తగా చేస్తాం. మనుషులను పెట్టే జాగ్రత్త. లేలుగా, పేతురు దేవుని మాట విని
మరి దేవుని మాట విని వల వేస్తే 2 దూరంలో ఎట్లా పడ్డాయో మొట్టమొదటి ప్రసంగంలో 3,000 మంది రక్షించబడ్డారు. ఇప్పుడు ఎంతమంది? 3,000 మంది. 3,000 మంది అంటే 2 దూరంలా 3 దూరంలా 10 దూరంలా లేయలుగా అట్లా దేవుని పెట్టుకోవాలి. ఆయన ముందును పెట్టుకున్నాం అంటే దేవుని పెట్టుకోవటం అంటే ఆయన సెలవేయకుండా ఏది చేయకూడదు. దేవుడు సెలవిస్తేనే ఏదైనా చేయాలి. దేవుడు అలాగూ చెప్పిన మనం అలాగూ చేయుదము. దేవుడు సెలవిచ్చిన మనం అలాగూ చేయుదము. హెబ్రీ పత్రికలో రాస్తుంటది, 6వ అధ్యాయంలో రాస్తుంటది. దేవుడు సెలవిచ్చిన మనము అలాగూ చేయుదము. 6వ అధ్యాయం దొరకదా? లేయలుగా నాకంటే ముందు ఎవరైనా దొరికించుకుంటూ ఉంటే దేవుడు సెలవిచ్చిన యెడల 3వ వచనం అనాలి. దేవుడు సెలవిచ్చిన మనం అలాగూ చేయుదుము. మనం అలాగూ చేయుదము. ఒకసారి వేగింపబడి చాలుగా ఇక యొద్దు. దేవుడు సెలవిస్తేనే ఏదైనా చేయమంటే చేయాలి. దేవుడు సెలవేయకుండా చేస్తే ఏదైనా నిలవదు. దేవుడు సెలవిచ్చినప్పుడు చేస్తే దేవుడే తన చెయ్యెత్తి జనముల తట్టున చెయ్యెత్తుచున్నాను, జనముల తట్టున ధ్వజం ఎత్తుచున్నాను. ధ్వజం ధ్వజం అంటే జెండా. చెప్పండి, ధ్వజం అంటే ఏంటిది? ధ్వజ స్తంభం అంటారు. హిందువుల గుళ్ళల్లో ముంగటి పెద్ద స్తంభం ఉంటుంది. ఆ స్తంభానికి జెండా లాగానే గజ్జలు గజ్జలు ఉంటుంది చూసారుగా, దాన్ని ధ్వజం అంటారు. ధ్వజ స్తంభం అంటారు. ధ్వజం అంటే జెండా, స్తంభం అంటే జెండా స్తంభం. అక్కడ జెండా ఉండదు కానీ అట్లా జయ సూచక. జయ సూచిక. జయ సూచిక. జెండా అంటే జయ సూచిక. అలయా ఇప్పుడు చూడండి, ఎవరి జెండా ఉంటుంది అక్కడ? ఇక్కడ అలయా చెప్పండి, ఎవరి జెండా ఉంటుంది? ఎవరైతే గెలిచిందో వాళ్ళ జెండాలు ఉంటాయి. అలాంటి గెలవనున్న జెండా ఉండదు. అలయా అయితే బాగా ప్రార్థన చేయాలి. మనకు పనులు చాలా ఉంటాయి, ముఖ్యమైన పనులు ఉంటాయి. ముఖ్యమైన పనులన్నీ పక్కన పెట్టాలి అనండి. ముఖ్యమైన పనులని పక్కన పెట్టాలి. నీకు అప్పుల బాధ ఉంది, పక్కన పెట్టాలి. భార్య భర్తలు శ్రీకాకులు పక్కన పెట్టాలి. వింటున్నారా? వ్యాపారం నష్టం వచ్చింది, పక్కన పెట్టాలి. భూమి కాడ పంచాయతీ ఉంది, పక్కన పెట్టాలి. చేను కాడ పంచాయతీ ఉంది, పక్కన పెట్టాలి. ఇంటికాడ పంచాయతీ ఉంది, పక్కన పెట్టాలి. అల్లుని బిడ్డ పంచాయతీ ఉంది, పక్కన పెట్టాలి. వింటున్నారా? కొడుకు కోడలు పంచాయతీ ఉంది, పక్కన పెట్టాలి. ఇంటి పక్కన పంచాయతీ ఉంది, పక్కన పెట్టాలి. ఫంక్షన్ ఉన్నది, పక్కన పెట్టాలి. వింటున్నారా? వ్యాపారం ఉన్నది, పక్కన పెట్టాలి. ఉద్యోగం ఉన్నది, పక్కన పెట్టాలి. లీవ్ పెట్టాలి, అవసరమైతే 4 రోజులు లీవ్ పెట్టాలి. బాగా ప్రార్థనే 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 ప్రార్థన. నీ సమస్యను పరిష్కారం చేసేది ప్రార్థనే. చెప్పండి, నీ సమస్య పరిష్కారం చేసేది. ప్రార్థనే. నా సమస్య అయితే ఎట్లుండేదంటే అసలు చెప్పొద్దు. 116వ కీర్తన 3వ వచనం చదవండి. మరణ బంధములను చుట్టుకొని ఉండాను, పాతాళపు వేదనను పట్టుకొని శ్రమయు దుఃఖము నాకు కలిగాను. అప్పుడు యెహోవా దయచేసిన ప్రాణమును విడిపించమని యెహోవా నామమును బట్టి నేను అట్లా మరణ బంధకాలున్నా, పాతాల వేదనలున్నా, శ్రమ ఉన్నా, దుఃఖం ఉన్నా, ఏడుపు ఉన్నా, కన్నీరున్నా మనం చేయాల్సింది అప్పుడు యెహోవా దయచేసిన ప్రాణమును విడిపించమని యెహోవా నామమును బట్టి నేను ఆయనకు మొరపెట్టి తినంటాడు. మనం ప్రాణాన్ని విడిపించే దేవుడు, విశ్రాంతిలో ప్రవేశపెట్టే దేవుడు, బలం ఇచ్చేది దేవుడు. యెహోవా నా బలమా అంటాడు దావీదు భక్తుడు. అయితే డైరెక్ట్ బలమా అంటాడు ఆయన. మనమేమో దేవుడు అంటాం మనం కదా. మీరేమంటారు? రక్షకుడు అండి అంటారు. రక్షకుడు ఉంటే బజారు కాలేజీ పెట్టుకుని వస్తారు. రక్షకుడు అంటారు కదా, ఇంట జారిపడి చేయగలిగింది అంటారు. ఏమేమి మరి రక్షకుడు ఎటువై?
బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతుల ఎముకలు ఎరుగవని చెప్తుంది. ఎరుగుతాయని చెప్తుందా, ఎరుగవని చెప్తుందా? మరి దయాలయ ఉదయం కాలం సెలవు దగ్గర తీసుకొని సెలవు వేస్తారు. సాయంత్రం 3 వరకు పానం పోవాలి. పానం పోకపోతే కాలేరు కొడతారు. ఏం చేస్తారు? పెద్ద కత్తి తీసుకొని థర్డ్ కాలు మీద ఉన్న రక్తం అంతా పోతే ప్రాణం పోతుంది. కానీ అక్కడ యేసుప్రభు దగ్గరికి వచ్చి చూస్తే ప్రాణం పోయింది. అప్పటికి ప్రాణం పోతే ఒక్కసారి కడుపులో పెట్టి చూద్దాం, కడుపులో ప్రాణం అబ్బా అంటాడు. చూద్దామని చూస్తే కడుపులో పోసి పొడిస్తే నేరంతా పోయింది, కానీ ప్రాణం లేదు. లేయా ఊపి చూసాను, ఊపి చూస్తే ప్రాణం లేదు. నిజంగా పోయిందా మనిషి? మరి మొక్క అంతా కలకల్లాడుతుంది అని కడుపులో పడి చూశాను. పోయింది పోయింది. లేయా సొలొమోను భక్తుడు, దావీదు కుమారుడు. దావీదు తర్వాత దేవుడు అతన్ని రాజుగా నియమించాడు. నియమించినాక పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక ఏం చేసిండు ఆయన? బాగా వినండి. పెళ్లి చేసుకున్నాక అలయలుగా పెళ్లి చేసుకుంటే కొంతమంది అయితే సంవత్సరం దానిక భార్య చుట్టూ తిరుగుతారు. ఎటు పోతాట ఎటు పోతాట తెలుసుకుంటారు. వంటింట్లో పోతే వంటింట్లోకి పోతారు. ఏం చెప్పాలి, మనం చూడటం కదా ఇప్పుడు అక్కడెక్కడెక్కడెక్కడెక్కడెక్కడ. అయినా మీకు పెళ్లి అయినప్పుడు మీకు తెలవాలి కొత్త. కానీ సొలొమోను భక్తుడు అట్లా చేయలే. రాజులు మొదటి గ్రంథం 3:4 చూస్తే, గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమైనను రాజు అక్కడికి వెళ్లి 1000 దహన బలులు అర్పించను. ఒక దహన బలి అర్పించడానికి కనీసం 1-2 గంటలను అంత స్పీడ్ గా చేసిన. ఏటను వేయటం అంటే 1 గంటలకు వస్తారా? తోలు గీళ్ళు తీశారు, తలకాయ తీశారు, కాళ్ళు తీశారు, అంతరంగాలు తీశారు. సరే స్పీడ్ గా బాగా అనుభవం ఉన్నట్టు తీస్తారు కావచ్చు కదా. అర్ధ గంటలు అవుతుందా మేకలు కోసుడు, తోలు తీసుడు? ముక్కలు ముక్కలు చేయకపోయినా మంచిది. తలకాయ తీసేయాలి, కాళ్ళు తీసేయాలి, లోపల పొట్ట పేగులు అన్న అంతరంగాలు కుప్ప అంతా ఇవాళ మేసిందంతా తీసి పక్కన పెట్టాలి. అట్లా అర్ధ గంట పట్టదా? పట్టదా? 2 గంటలు పడితే అయ్యాలంటాడు. ఆయన గోస్తుడు కావచ్చు 2 గంటలు పడుతుంది. సరే మనకంటే ఎప్పుడో ఒకసారి వస్తానంటే లేట్ అవుతుంది. రోజు చేసేటోళ్ళకి బీడ్ చేసేటోళ్ళు తెలుసా? ఇట్లా మాట్లాడుతుంటారు, ఇట్లా ఇట్లా అంటాడు, ఇట్లా పెడతాడు, ఇట్లా అంటాడు, ఇట్లా పెడతాడు, ఇట్లా పెడతాడు, ఇట్లా అంటాడు, ఇట్లా అంటాడు. దానికి చూడదు బీడ్ చేసేటోళ్ళు తెలుసా? చూడదు. ఇట్లా దాంట్లో నుంచి తీస్తారు, దేంట్లో పెడతారు, ఇట్లా ఇట్లా అంటారు, అయిపోతుంది. ఇట్లా చూస్తుంటే పెడతాను. రోజుకు 500-600 1000 చేసేటోళ్ళు కూడా ఉంటారు తెలుసా. నిన్న చేయమంటే 100 కూడా చేస్తావో చేయవు. వాళ్ళు 1000 చేసేస్తారు. సరే గంట సేపు అనుకుందాం. 1000 దహన బలు అర్పించండి అంటే 1000 గంటలు. నేను 3 రోజులు ఉపవాసం ఉన్నా, అన్నం తినకుండా నేను దాకుండా 3 రోజుల కంటే 72 గంటలే. 3 రోజులు 72 గంటలే. మరి 1000 గంటలు అంటే మీరే చెప్పండి. 1000 దహన బలు అర్పించండి. దహన బలు అంటే మళ్ళీ ఎట్లా తెలుసా? దాని అంతరంగాలను తీసి, తలకాయ తీసి, తోలు తీసి, ఇది అది ఆడజలదు, మగ జలదు, అది నల్ల జలదు, తెల్ల జలదు, అట్లా తీసి బలిపీఠ మీద పెట్టి మళ్ళీ దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దీంట్లో ఏం లోపం లేదు. గుడ్డిది కాదు, చెవిటిది కాదు, మూగది కాదు, కుంటిది కాదు, ఈ మధ్యన కంటికి పుల్లగుచ్చుకోలేదు. వింటున్నారా? ఈ మధ్యన చెవులు ఎలక కొరకలేదు. వింటున్నారా? ఇంత లోపం ఉండదు దేవునికి ఇచ్చేది. ఎలక కొరకలేదు అనగానే నవ్వుతున్నారు. మీకు ఎలక కొరికిన చీర పెట్టింది అనుకో ఎవరన్నా. మీ మాట ఉంటే మామూలు మొత్తం మీ చుట్టాలు ఎంతమంది అంతమంది చెప్తారు మళ్ళీ మీరు. అది అంత మాత్రం దానికి నాకు ఎందుకు పెట్టాలి? ఎలక కొరికింది పెట్టదా? మడత కొరికింది. అదినే ఇక్కడోటి ఎన్ని రంధ్రాలు ఉన్నాయి. ఇక ఆమెను అడిగితే 10 నాశనం చేయబెడతాను. ఎలకలు ఉన్నాయేమో మీ ఇంట్లో. అదే గమ్మత్తు. బైబిల్లో రాస్తున్నదమ్మా తల్లి. నా మాట అబద్ధమైతే చదవండి. మలాఖీ గ్రంథం తీయండి, 1వ అధ్యాయం తీయండి. నేను అన్ని అబద్ధాలు చెప్తా అనుకుంటున్నాను. బదులు అర్పించడం అంటే ఏంటిది?
నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా నీ ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన అయితేనే వింటాడు. చెత్త శాతాన్ని సేది పడితే అది చేస్తే దేవుడు ప్రార్థన వినడు. వింటున్నారా? అయ్యో వింటున్నారా అంటే కూడా హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆగలేదు. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క వాక్యం చెప్తున్నాను. వింటున్నారా? వింటున్నారా అంటే హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. 6వ వచనం చదవండి. కుమారుడు తన తండ్రిని కనపరిచెను కదా, కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, దాసుడు తన యజమానిని కనపరిచెను కదా, దాసుడు తన యజమాని కనపరచును కదా, నా నామమును నిర్లక్ష్య యాజకులారా, నా నామమును నిర్లక్ష్యపెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను, నాకు రావాల్సిన ఘనత ఏమాయను, నేను యజమానుడనైతే నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు యెహోవాను అడుగుతా, అని సైన్యములకు అధిపతి యెహోవాను అడుగగా, ఏమి చేసి ఏమి చేసి నీ నామము నీ నామము నిర్లక్ష్య నిర్లక్ష్య పెట్టించమని మీరు చెప్పుదురు. మీరందరూ మీరందరూ నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును అపవిత్రమైన భోజనమును మీరు మీరు అర్పించచ్చు. ఏమి చేసి నేను అపవిత్రపరచుకొని మీరందరూ యెహోవా భోజన బలను నీచపరిచినందున చేతనే కదా గుడ్డిదాన్ని తీసుకొని బలి అర్పించిన అది దోషము కాదు. చూసిందా? గుడ్డిదాన్ని తీసుకొచ్చి బలి అర్పిస్తే దోషం కాదా? కుంటిదాన్ని రోగము గలదాన్ని అర్పించిన చూసిన చుట్టం వస్తే కుక్కర్ వచ్చిన కొనుగోస్తారు తెలుసా? అదే నిన్న తెలిసి గుడి పెట్టుకొని దాని రోగం వచ్చేది దాన్ని పట్టుకోరా కంపలో కూర్చొని గుడ్డిదాన్ని కుంటిదాన్ని ఏడుదాన్ని మూగదాన్ని దేవునికి అర్పిస్తే దేవుడు అంగీకరిస్తాడా? 1000 దహన బలు అర్పించాడు. 1000 దహన బలు అంటే ఆకాశం నుంచి అగ్ని వచ్చి దాన్ని బూడిద చేయాలి. 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 100 అయిపోయినాయి, 500 అయినాయి, 600 అయినాయి, 700, 800, 900, 999 అయినాయి, 1000. ఎంత మామూలు దృష్టిగా అమ్మ ఒక 24 గంటలు ఒక రాత్రి మౌలు దీవారాత్రం నాకు మొరపెట్టు నీకు న్యాయం తీర్చున్నా అంటాడు. చదువుతారా? లూకాసు వార్త 18:7 మీ గురించే కదా నేను ఎదురు చూస్తున్నా అంటాడు. చదవండి. లూకాసు వార్త 18:7 లూకాసు వార్త 18:7 దేవుడు తాను ఏర్పరచుకున్నవారు దీవారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొని చుండగా ఆయన వారికి న్యాయం తీర్చడా? వారి విషయమే కదా ఆయనే దీర్ఘశాంతం చూపుతున్నాడు. చదవండి మళ్ళా మంచిదని గారు. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. 7వ వచనం దేవుడు తాను ఏర్పరచుకున్నవారు దేవారాత్రం. ఇప్పుడు సొలొమోను భక్తుడు దేవుడు ఏర్పడేసుకున్నా లేదా? మీరే చెప్పండి. దేవుడు ఏర్పడేసుకున్నా లేదా? ఎవరు మాట్లాడేది? ఎవరు మాట్లాడేది? సొలొమోను భక్తుడు దేవుడు ఏర్పడేసుకున్నా లేదా? ఆయన పుట్టక ముందే చెప్పిండు, హల్లెలూయా, నువ్వు నా మందిరం కట్టొద్దు, నీ కుమారుడు కడతాడని. అవునా? అవునా అంటే హల్లెలూయా, నీ గర్భవాసమును పుట్టబోయేవాడే కడతాడని. హల్లెలూయా. అయితే మరి సొలొమోను భక్తుడు మానవుడు దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దేవారాత్మను తన గురించి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయం తీర్చడా? వారి విషయమే కదా అని దీర్ఘశాంతం. ఒక రాత్రి పగలు 24 గంటలు ఆయన అయితే 1000 దహన బలులు ఎన్ని రోజులైందో మరిగా మీరే చెప్పండి. 1 గంట వేసుకున్న 1000 గంటలు, నేను 72 గంటలు, 3 రోజులు. ఇక ఆ లెక్క చొప్పున మరి 1000 దహన బలులకు ఎన్ని గంటలు పడుతుందో చూడండి. మళ్ళీ ఆకాశం నుంచి అగ్ని వచ్చి దహించాలి.
కరెంటు కాలేజీ హీటర్ పెట్టి దాంట్లో పడేసుడు కాదు. వింటున్నారా? లేకపోతే మనం శవాలు కాలేసే కాడ మొత్తం బండ్ల కొద్ది కట్టి అక్కడ పెట్టుకొని ఆ ఫ్రేమును పెట్టి అగ్గి పెట్టుడు కాదు. ఆకాశం నుంచి అగ్ని వచ్చి దహించాలి. దాన్ని అగ్ని వచ్చి బూడిద చేయాలి ఆ దహన బలి. 1000 దహన బలు అంటే ఎంత పర్ఫెక్ట్ ప్రార్థన అయితే 1000 దహన బలు ఒప్పుకోవాలి దేవుడు. ఆ రాత్రి దేవుడు కలలో కనబడి, సొలొమోను, నేను నీకు ఏది ఇచ్చుట నీకు ఇష్టమో అడుగు అన్నాడు. అంతే. అప్పుడు ఆయన మనలాగా కొంచెం కోరికలు, నా అప్పులు తీరాలి, నాలాగా ఆ పుట్ట కడితే చాలు, నాలాగా కిరాయిలు ఉన్న మంచిదే కానీ 2 మాసాలు పోవాలి అని నాలాగా అట్లా చేయాలి ఆయన. వింటున్నారా? హల్లెలూయా. ఇదేం కనెక్షన్? ఇదేం మూతి దగ్గర పెడతారు తిరుగుతుంది, జ్వరం పెడతారు తిరుగుతుంది. హల్లెలూయా. నువ్వేను మళ్ళీ నువ్వేమనుకున్నావు? ఏమంటే తీసుకుంటావు. హల్లెలూయా. ఇది తిప్పిన పోయింది మనం ఇప్పుడు. హల్లెలూయా. కనుక జాగ్రత్తగా వినండి. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమైనను. రాజుల మొదటి కింద 3-4. రాజు అక్కడికి పోయి బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించాను. ఆయన ఎవరు అనుకుంటున్నారు? ఆయన ఫరో రాజు కల్లుడు, దావీదుకు కొడుకు. ఫరో కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. హల్లెలూయా. రాజులే చేసుకుంటారు. రాజులు ఎవరిని పెడతారని చేసుకోరు. రాజకుమార్తెను చేసుకున్నాడు. వింటున్నారా? వింటున్నారా అంటే హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఎందుకొరకు? నువ్వు ఆయనకు లోబడితే దేవుడే చెయ్యెత్తి జనముల తట్టు చేతులెత్తి జనాన్ని పిలవబోతున్నాడు. నీ దగ్గరికి, నా దగ్గరికి. ఆయన ధ్వజం ఎత్తి వారు నీ దగ్గర, నా దగ్గర పిలవబోతున్నాడు. కనుక అసలు చేయకండి. వింటున్నారా? మరి చాలా మంచి ఉన్నట్టు కానీ మీ దగ్గర కొద్దిగా నిర్లక్ష్యం, సోమర్థనం ఉన్నదట. ఆ, అట్లా చేయకండి. ఆ, నిర్లక్ష్యము, సోమర్థనం ఉండొద్దు. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమైనది కనుక బలు అర్పించగా రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులు అర్పించను. నాకు సువార్త చెప్పినయ్య గారు అన్నాడు, ఏ భూమి మీద ఎవరైనా బాగా వాడబడుతున్న సేవకులు ఎవరైనా ఉన్నారా అంటే బాగా ప్రార్థన చేసుకోవాలని బాగా వాడుకుంటాడు దేవుడు. ఓ గింతేనా? నేను అనుకున్న బైబుల్ బాగా బట్టి పట్టాలేమో, నేను అనుకున్న బాగా ఉపవాసాలు ఉండి బాగా అన్నం మానేయాలేమో, నేను అనుకున్నా ఇంకేదైనా బాగా పెద్ద బైబిల్ కాలేజ్ చేసి 3-4 భాషలు నేర్చుకోలేమో అనుకున్నా. ఇంతేనా? అది మనసేతర పని అండి. అని ఇక కూర్చున్నా, నిలబడ్డా, ఏ పని చేసినా ప్రార్థన. అన్నం తినేటప్పుడు ప్రార్థన, చాయ్ తాగేటప్పుడు ప్రార్థన. వింటున్నారా? కూర్చున్నప్పుడు ప్రార్థన, నిలబడ్డప్పుడు ప్రార్థన, ఆటోలో కూర్చున్న ప్రార్థన, రైల్లో కూర్చున్న ప్రార్థన, బస్సులో కూర్చున్న ప్రార్థన, లారీలో కూర్చున్న ప్రార్థన, సైకిల్లో ఎక్కుతున్న ప్రార్థన, బండి మీద పోతున్న ప్రార్థన, ఫంక్షన్లో నిలబడ్డ ప్రార్థన. అటు చూసి లేదు. ఎవరు మంచిగా ఉన్నారో, ఎవరు ముక్కు మంచిగా ఉందా, ఎవరు మూతి మంచిగా ఉందా, ఎవరు ఎర్రగా ఉన్నారో, ఎవరు ఎత్తున్నారో, ఎవరు మంచిగా స్మార్ట్గా ఉన్నారో చూసుండేది లేదు. కావాలంటే చూడండి, నేను ఏదైనా ఫంక్షన్ లో పోతే అయ్యగారు ప్రార్థన చేయమని వస్తుంది ఒక్క ఆమె. అంతే. ఆమెకు ప్రార్థన చేసి కళ్ళు తెరిసరికి 3 నిలబడతారు. మళ్ళీ ఆ 3 అయిపోయేసరికి ఇంకా 5 వస్తారు. ఇక వేరే వాళ్ళదేమో, ఇక వేరే వాళ్ళ డ్యూటం ఇటు చూసుడు, అడు చూసుడు, కెమెరా అటు చెప్తారు. నాకు మాత్రం అట్లా కానీ కాదు. కన్ను మూసుడు బాధించడు. ఎవరికైనా పని చేస్తున్నకే పని చెప్తారు. అక్కడ ఎంతో మంది పాస్తాలు ఉంటారు. ఎవరి దగ్గర పోరు తెలుసా? పోతారు. అసలు కావాలంటే చూడండి, చెప్పేది నిజమైతే అబద్ధమైతే చూడండి. ఎక్కడన్నా రండి, మీరు కూడా రండి మా ఫంక్షన్. నేను చెప్పేది నిజమా అబద్ధమా? లేయా. వింటున్నారా? ఇక మీరేమో లోకమాన వదిలే బాగున్నా వదిలే
పాస్టర్ అమ్మైనా అదే గుణం, పాస్టర్ అయినా అదే గుణం. బాగున్నావా? పిల్లలు బాగున్నా? అందరు పెళ్ళైందవా? చిన్న బుజ్జి కూడా పెళ్ళైందా? నన్ను పిలవలేదని ఏం పిలుచుడే, కరోనా 15 మంది ఉన్నాం పెళ్ళప్పుడు. గమ్మత్తు అంటే వాళ్ళ ముచ్చట్లు కాదు, వాళ్ళ సంబరం కాదు, వాళ్ళు ఎగిరిచ్చుడు కాదు, మాట్లాడు కాదు. ఎక్కడి నుంచి వస్తాయో మన మాటలు గడగడ గడగడ టంగ 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 వచ్చేస్తాయి. అవును, మర్చిపోయాను కానీ పెద్ద బుజ్జి కానీ పిల్లలు అయిందా? ఇవే ముచ్చట్లు వేరే. ఈ బ్యాగ్ ఎక్కడ కొన్నావు? అదే మళ్ళీ బాగున్నది. ఇదే కథ. ఏందో మరి ఏం కష్టంలో ఏమిందో. ఇవన్నీ మానేస్తేనే ఆయన పెళ్ళైన కొత్తలో మళ్ళా అక్కడ మొదటి వచనం, ఇది మనం చదువుకుంది 4వ వచనమే. 4వ వచనం, 1వ వచనం చూస్తే సొలొమోన్ రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చూస్తే తర్వాత సొలొమోన్ ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెళ్లి చేసుకుని చూసిండో. అది 1వ వచనం అంతే. ఇది 4వ వచనం. 1వ వచనం 4వ వచనం ఇంకా 3 ఏళ్ళు గడిచిందా, 4 ఏళ్ళు గడిచిందా, సంవత్సరం గడిచిందా? కనుక జాగ్రత్త ఇవ్వండి. ఎంత ముఖ్యమైన పనులున్నా మీరంత ఎవరిని ఎక్కువ ప్రేమించటంలో ప్రార్థన మానకండి. చెప్పండి, ఏమానద్దు? ప్రార్థన మానకండి. అది చూసిన ఆయన ప్రాధాన్యత ఇచ్చినందుకు రాత్రి కాలంలో దేవుడు కనబడ్డాడు. నీకు ఏం వరం కావాలని అడిగాడు. మళ్ళీ ఎవ్వరు కోరని వరం అడిగిండు ఆయన. చెప్పండి, ఎవరు? దేవుడు ఆశ్చర్యపోయాడు. సొలొమోన, ఇంతవరకు నేను ఎంతో మందిని దర్శించిన ఎవ్వరు నేలాగా అడగలేదు. అసలు భూమి మీద ఎవరు అడగరు, అసలు భవిష్యత్తులో కూడా ఎవరు అడగరు నీలాగా. చెప్పండి, భవిష్యత్తులో కూడా. నేను కూడా ఇది చదివినాక నేను మొత్తం తెలవక అడిగింది, కానీ తెలిసినాక ఇక దేవుడు నా అప్పు తీర్చిన దేవుడు, అప్పు తీసకపోయిన దేవుడు. ఆఖరికి నేను ఇక దేవునితో అన్నా, నేను మాత్రం నేను విడవను ఎడబాయను అన్నా. అసలు బైబిల్లో దేవుడే మన ఎడవడు ఎడబాయనని రాసింది. లేయా. కొంతమంది భార్యలు అయితే ఎంత కొట్టినా తల్లిగారింటి పో అస్సలు పోరు. తెలుసా అంటే కొంతమంది అయితే కొద్దిగా ఏమన్నా వంక దొరుకుతుందా ఉరికిపోదామని చూస్తారు. కొద్దిగా ఏదన్నా చేతపట్టు అంటే చాలు ఉరికిపోయి ఇంట్లో కూర్చుంటారు. కొంతమంది అయితే ఎంత చేసినా సరే ఎడవరు తెలుసా. నేను విడవను అంటారు వాళ్ళు తెలుసా. అలాంటి వాళ్ళని దేవుడు దీవిస్తాడు బాగా తెలుసా. లేయలుగా. కనుక మీరు ప్రార్థనే మీకు అసలు మీ బాధలు పోవటానికి, కష్టాలు పోవటానికి, సేవ జరగటానికి, మీ ఐశ్వర్యతలు అవటానికి, రాబోయే దినాల్లో మీరు సుఖపడటానికి ప్రార్థనే. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చెప్తున్నది, మీరు చేసిన కార్యములు మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండు చేత తన నామాన్ని బట్టి చూపిన ప్రేమను మార్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు మంచి మంచి పనులు చేసిండ్రు, భక్తులకు భోజనం పెట్టిండ్రు, కొడుగుడ్లు పెట్టిండ్రు, చికెన్ తెచ్చిండ్రు, మటన్ తెచ్చిండ్రు, బిర్యానీ చేసిండ్రు, థమ్సప్లు తెచ్చిండ్రు, మజాలు తెచ్చిండ్రు. మీకు లేకపోయినా కూడా వాళ్ళకి పెట్టిండ్రు. ఇవన్నీ దేవుని దగ్గర లెక్కలు లేవా? ఎందుకట్లా ఊరిక కుంగిపోతాం? ఎందుకట్లా ఊరిక నా బతుకు ఎంత కారణం అంతే? ఎందుకు ఇవన్నీ మన పాత మాటలని తీసుకొచ్చుకుంటూ నీ మనసులోకి అట్లా తెలుసుకోకండి. వింటున్నారా? మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండు చేత తన నామం బట్టి చూపిన ప్రేమను మనుషులకు దేవుడు అన్యాయస్తుడు కాడు. చూసిన మీరు ఆ నామాన్ని బట్టి ఆయన భక్తులకు గిన్నెడు మంచి ఇస్తే కూడా ప్రతిఫలం పోగొట్టుకోవాలని రాసినది. ఉపచారం అంటే కానుకలు కూడా పెట్టిందట. దేవుడు మేము అసలు అన్యాయం చేయడం అసలు తెలుసా. ఉపచారం వేరు, పరిచర్య వేరు. చెప్పండి, ఉపచారం వేరు, పరిచర్య వేరు. ఉపచారం చేయొచ్చు ఇంకను తన నామను బట్టి చూపిన ప్రేమను మనుషులకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఇంకను ఉపచారం చేయుచుండ చేత ఉపచారం చేసిండ్రు, ఇంకా చేస్తున్నారు. దేవుని దగ్గర
అసలు అన్ని రాసి పెట్టుంటే తెలుసా, ఎవరు ఏం పని చేసిండ్రు ఏం చేసిండ్రు ఆయన నామని బట్టి. ఎవరు ఏం దస్తి కొనిచ్చిన వాళ్ళు ఉంటారు తెలుసా, బ్యాగ్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు, చెప్పులు కొనిచ్చిన వాళ్ళు ఉంటారు, గిన్నె మంచిగా ఇచ్చిన ఛాయ్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు. దేవుడు వాళ్ళకి అన్యాయం అస్సలే చేయడు. ఆయన నామాన్ని బట్టి చూపించింది ఆ ప్రేమ. దేవుడు యేసయ్య నామాన్ని వస్తే మీకు ప్రేమ చూపించాడు. అవునా? కనుక మీరు అస్సలు చేయకండి. అందుకొరకే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, కొందరు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరని రాస్తుంటాయి. చదవండి అన్నమాట. 13వ అధ్యాయం 1-2 వచనం. సహోదర ప్రేమనే సహోదర ప్రేమను నిలవముగా నిరవరముగా ఉండనీయుడి. ఉండనీయుడి, ఆదిత్యము ఆతిథ్యం చేయ మరొకడి, దాని వలన కొందరు దాని వల్ల కొందరు ఎరగకయే దేవతలను ఆదిత్యము చేసిరి. ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసింది. మీరును మీరును వారితో కూడా వారితో కూడా బంధింపబడినట్లు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. కృష్ణ, మనం కూడా కష్టాల్లో నష్టాల్లో బాధలు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారు చేయాల్సినంత ఉపచారం చేయాలి. వారైతే తెలియకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాం, అంత ఆశ్రయించబడ జీవిత సమస్య పరిష్కారం అయిపోయింది. అట్లా మనం ఎవరిని కాదనొద్దు. వింటున్నారా? వింటున్నారా? వింటున్నారా అంటే మీరు ఉపచారం చేసి ఇంకా ఉపచారం చేసిన చేత తన నామను బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయం అస్సలే చేయడు. ఆయన నామాన్ని బట్టి నువ్వు ఆయన పేరును ఎవరికి సాయం చేసినా కూడా దేవుడు నీకు అన్యాయం చేయడు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఇలాగని సెలవిస్తున్నాడు, మార్గములను నిలుచుచూడి, పురాతన మార్గములకు వచ్చే విచారించుడి, మేలు కలుగు మార్గం అడిగి తెలుసుకున్నందుకు నడుచుకుని, అయితే వారు మేమందరం నడుచుకోనమని చెప్పుచున్నారు. కొంతమంది బాధలు పోయే మార్గం చెప్పినా కూడా అర్థం కాదు అనండి. కొంతమందికి బాధలు పోయే మార్గము ఎంత వివరంగా వివరించినను ఏమనాలి నేను దాన్ని, ఆ మూర్ఖపు హృదయానికి, ఆ చెప్పుడు మాటలు వినే హృదయానికి, ఆ మనుషులకు భయపడే హృదయానికి, ఆ లోక మర్యాద హృదయానికి, మనుషులకు ప్రాధాన్యత ఇచ్చే హృదయానికి ఎంత చెప్పినా అర్థం కాదు. వాళ్ళ బాధలు వాళ్ళే పడతా ఉంటారు అనండి. ఏమైతుంది? చెప్తేనే వినాలి, మీకన్నా తోయాలి అనండి. చెప్తేనే వినాలి, లేకపోతే మనకన్నా తోయాలి. మనకు దోషాలు చెప్పితేను అనండి. ఇది ఎట్లా బాగుపడుతుంది చెప్పు? చెప్పు, నాకు గెలవ కడుతా. నువ్వు ఎట్లా బాగుపడుతుంది? నీకు తోయదు, నా మాట లేకపోతే నీకన్నా తోయాలి అవుతా, తోయదు. చెప్పితే ఈనవు, ఇక ఎట్లా బాగుపడతావు మరి? ఇప్పుడు చదవండి, ఇర్మియా 6:16. యెహోవా ఇలాగున సెలవిస్తున్నాడు. ఓ క్రైస్తవులు ఎన్ని మార్గాలు ఉన్నాయి అనుకున్నావు? చిలకరింపు మార్గం ఒకటి ఉన్నది, వింటున్నారా? నీళ్ళలో ముంచే మార్గం ఉన్నది, నీళ్ళలో ఏసునామలో ముంచే మార్గం ఒకటి ఉన్నది, నీళ్ళలో తండ్రి కుమారు నామలు పరిశుద్ధాత్మలు ముంచే మార్గం ఒకటి ఉన్నది. వింటున్నారా? మళ్ళా పరిశుద్ధాత్మలు ముంచే మార్గం ఒకటి ఉన్నది, ఆత్మలో ముంచే మార్గం ఒకటి ఉన్నది, తర్వాత బొట్టు పెట్టుకునే మార్గం ఒకటి ఉన్నది, తర్వాత బొట్టొక్కడే తీసేసి నగలన్నీ పెట్టుకునే మార్గం ఒకటి ఉన్నది, తర్వాత బొట్టు నగలు అన్ని తీసే మార్గం ఒకటి ఉన్నది. మార్గంలో నిలిచి చూడి, పురాతన మార్గం నుంచి విచారించండి, బొట్టు పెట్టుకుని నగలు పెట్టుకుని పోయిన మార్గం నుంచి విచారించండి, ఒక బొట్టొక్క తెలిసి నగలన్నీ పెట్టుకున్న మార్గం గురించి విచారించండి. మనకి ఏదైతే మేలు కలిగే మార్గం కావాలి, మేలు కలిగే మార్గం అడిగి తెలుసుకోనండి, అందులో నడుచుకోనండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. నెమ్మది కావాలన్నా దేవుని నమ్మినాక బాధలు ఉన్నాను. నేను అడిగిన దేవుణ్ణి, నువ్వు అడగలే.
దేవా ముక్కు పుల్లైనా నీకేమంటాం వస్తుంది, చెవుల దిద్దైనా నీకేమంటాం వస్తుంది, వాళ్ళకి కావాల్సింది ఇదే కదా, ఇదే కదా, గాజులు నీకేమంటాం వస్తుంది. అడిగినా, నువ్వు అడగలేదు, మరి నీ పక్షాన్ని నేను అడగాలి కదా, నేను సేవకుని అడగనవుదా? అడిగాను. అడిగితే దేవుడు అన్నాడు, వాళ్ళకు బాగా శ్రమలు ఉంటే ఉంచుకుంటే పరలోకం ఉంటది, కానీ భూమి మీద కూడా శ్రమలు ఉంటాయి. పరలోకం ఉంటది, పరలోకం ఉంటది, పరలోకం ఉంటది, కానీ భూమి మీద శ్రమలు ఉంటాయి. నేనంట ముక్కులు పెట్టుకో, మన ప్రధానమంత్రి గారు 6 కిలో పర్మిషన్ ఇచ్చిండు ఒక్కొక్కరు పెట్టుకోవడానికి బంగారం. ఎంత? 6 కిలో పర్మిషన్ ఇచ్చిండు. ఇప్పుడు ఆపద్ధర్మ ప్రధానమంత్రి 6 కిలో పెట్టుకోవచ్చా? శాంక్షన్ చేస్తున్నాం. 6 కిలోకి ఎక్కువైతే ఫైన్ వేద్దాం, కానీ 6 కిలో పెట్టుకోవచ్చు. ఎవరు కూడా 6 కిలోకి ఎక్కువ పెట్టుకోవట్లేదు. ఒకవేళ 6 కిలో ఎవడన్నా సందులో గుంజుకున్నాడు అనుకో, కత్తి చూపించు, ఆటోలో పోతుంటే డ్రైవర్ వెనక్కి తిరిగి సందులో తీసుకొని మొత్తం ఇస్తావా, చంపి పడేయమంటావా? అట్లా వద్దు, నేను ఇయ్యను. ఇయ్యవా అని బెదిరించిన అనుకో, దేవుడే ఇచ్చిండు, దేవుడే తెచ్చుకోండి. యోబులాగా చెప్పండి, యోబులాగా ఏమనాలి? ఏం అడుగుతున్నావు అమ్మా, ఏం 6 కిలో? 500 జతలు ఎడ్లు అంటే 6 కిలో బంగారం వస్తుందా? 6 కిలో బంగారం వస్తుందా? 500 జతల ఎడ్లు, ఒక ఎడ్లు ఎంత తెలుసా? ఒకటి మొన్న ఒక దున్నపోతు యూట్యూబ్ లో చూసిన, దున్నపోతు 10 కోట్లట, 10 కోట్లట దున్నపోతు. ఒక మేకను చూసిన, ₹1,00,000 ఒక మేక. వింటున్నారా? వింటున్నారా అంటే 1,00,000 కాదు, 50,000 అనుకుందాం ఎద్దు. 500 జతలు, 500 జతలు అంటే 50,000. ఇక నువ్వేను, ఇక ఎన్నది 200 కోట్లు, 800 కోట్లు లెక్కలు వస్తే చూసుకోండి. ఏమనుకుంటున్నారు మీరు? జాగ్రత్తగా నుండి మార్గంలో నడిచి చూడండి. దేవుని శక్తి ఉన్న మార్గం, దేవుని శక్తి లేని మార్గం, 2 మార్గాలు ఉన్నాయి. పైకి భక్తి గల వారు కనబడతారు, అక్కడ శక్తి ఉండదు, ఏముండదు. చెప్పండి, శక్తి ఉండదు, ఏముండదు. ఆ గుళ్ళో ఒక్కరు జ్వరం పోదు, అయ్యగారు ఒక్కరు జ్వరానికి ప్రార్థన చేయడు. అయ్యగారు ఒక్కరు దయం పడితే దయం నిలబెట్టే దాఖలాలు ఉండవు, మంత్రశక్తులు ఎమ్మడి పడితే మంత్రశక్తులు నిలబెట్టే దాఖలాలు ఉండవు, సాక్ష్యాలు ఉండవు, ఏముండవు. వాళ్ళందరూ టిప్ టాప్కి వస్తారు. అనండి, టిప్ టాప్కి వస్తారు. ఇంటికాడికి మంత్రగానం పిలిపించుకుంటారు. అనండి, ఇంటికాడికి ఇంకా తాయతలు కట్టేసుకుంటారు. ఇక ఏమేమో చేస్తారు, చేయాల్సినవి చేస్తా ఉంటారు. లేయా ఈ బాధలు పోవాలన్నా ఉండాలన్నా, అయితే మీకన్నా తెలవాలి, లేకపోతే అడిగని తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఊరు పోయాను. ఒకసారి నేను కర్ణాటక పోయాను, భాష రాదు. నేను పోవాల్సిన స్థలానికి పోవాలి. పెద్ద పెద్ద చౌరస్తా వచ్చింది, 4 రోడ్లు వచ్చింది. నేను అనుకున్నది ఎటున్నదో ఆంధ్ర బ్యాంక్ అనుకున్నాను. ఆంధ్ర బ్యాంక్ ఎటున్నదో తెలుసా? ఇటు ఉంటది కావచ్చు అనుకోని అటే పోతే దొరుకుతుంది. అది అటుపక్క ఉన్నది. నా మనసు ఎప్పుడు నన్ను మోసం చేస్తుంది. మీ మనసు ఎప్పుడు హృదయం అన్నిటికంటే ఘోరమైన దాన్ని గ్రహించగలవాడు భూమి మీద ఉన్నాడా? మీ అన్నకు తెలుసా? మీ మామ తెలుసా? మీ నాన్న తెలుసా? మీ మేనమామ తెలుసా? మీ అత్త తెలుసా? భార్య తెలుసా? ఏమయ్యా అటు పోతానేమైంది, ఇటు పో అని ఫోన్ చేస్తుందా? నువ్వు అటు పోతుంటే చేస్తుందా? తెలవదు. కనుక మార్గం నిలిచి చూడండి. పురాతన మార్గం అంటే ఇప్పుడు నడిచిన మార్గాన్ని గురించి విచారణ చేయండి. ఏమైనా మేలు కలిగిందా దాంట్లో? మేలు కలుగుతూ ఉండండి, నేను ఎందుకు వద్దంట. మేలు కలుగు మార్గమే దాన్ని అడిగి తెలుసుకున్నందులో నడుచుకోండి. నీకు మేలు కలగకపోతే నువ్వు ఎవరికి సాక్షిగా ఉన్నావు? నీకు మేలు కలగకపోతే నీ బాధలు ఎలా పోతాయి? నీకు మేలు కలగకపోతే నిన్ను బట్టి ఎవరు దేవుని నమ్ముతారు? నమ్ముతారు ఎవరైనా? వస్తారేనమ్మా. కనుక దయచేసి అసలు చేయకండి. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి తెలుసుకున్నందులో నడుచుకోనండి. అప్పుడు మీకు నెమ్మది కలుగును. దేవుడు నమ్మితే నెమ్మది ఉండాలి. ఎక్కడ ఉంటుంది ఆ నెమ్మది? పొద్దున్న లేస్తే నన్ను వంట పెట్టదు, కట్టి నిద్ర పట్టదు, రాత్రి నిద్ర పట్టదు. పొద్దున కొంతమందికి బాధలు ఉన్నందుకు అసలు ఆకలే కాదు అసలు, తెలుసా? అసలు వాళ్ళు తిన్నారో లేదో వాళ్ళకే తెలియదు.
అన్నం తినరో లేదా? తిన్నాను కదా, అన్నం తిన్నాను. చాయ్ తాగినా నేను పొద్దున. ఒక అట్లుంటే వాళ్ళ బాధ. నా మాట నమ్మండి, అసలు చేయకండి. వింటున్నారా? హెబ్రీ పత్రిక 6:10 చెప్పబడిన మాట ప్రకారం కొన్ని మంచి లక్షణాలే ఉన్నాయి, మనం కొన్ని మొండేశాలు ఉన్నాయి అనండి. కొన్ని అట్లా చేయకండి. మనకు బాధ పోవాలి దేవుని దగ్గరకు వస్తే. అవునా? అవునా అంటే బాధ ఎట్లా పోతుంది మరి? ఉత్తనే పోతుందా? దేవుడు నమ్మంగానే పోతుందా? లేయా దేవుడు నమ్మినంత మాత్రాన బాధలు పోవు. వింటున్నారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:17 ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేదో గ్రహించుకొనుడి. ఇలా మీరు మార్గాలు తెలుసుకునే విషయంలో అవివేకంగా ఉండకూడదు. నేనైతే ఇండియా మిషన్ సంఘంలో రక్షించబడ్డా, బైబిల్ చదివిన, బైబిల్ ప్రకారం ఆ సంఘం నాకు అనిపించలేదు. ఇంకొక చోటి పోయినా, అది కూడా బైబిల్ ప్రకారం కరెక్ట్గా ఉన్నట్టు అనిపించలేదు. ఇంకొక కాడికి పోయినా, అది అన్ని బాగానే ఉన్నది కానీ 99% బాగానే ఉంది కానీ 1% బాగాలేదు. ఆయనను నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసింది, ఆయన మీద తప్పు ఒకటి మోపవలసింది, ఆయన మీద తప్పు ఒకటి మోపవలసింది రాసిందా లేదు బైబిల్లో? ఒక తప్పు ఉంటే నడుస్తుందా? ఒక తప్పు ఉంటే నడుస్తుందా? లేయా ఒక్క మార్కులనే ఫెయిల్ అయ్యండి. ఉద్యోగం ఇస్తారా? పై క్లాస్కి పంపిస్తారా? పంపించారు. ఒక్క మార్కు తక్కువ పంపారు తెలుసా? ఆజ్ఞలన్నీ గాయకను ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయినాడు, అన్ని ఆజ్ఞల విషయంలో తప్పిపోయినట్టే అని యాకోబు పత్రిక 2వ అధ్యాయం చెప్తున్నది. ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయినా కూడా అన్ని ఆజ్ఞల విషయంలో తప్పిపోయినట్టే. కనుక నిమిత్తం మీరు అవివేకులు కాక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:17 నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేదో హల్లెలూయా గ్రహించుకోనండి. దేవుని చిత్తంతో గ్రహించుకోవాలి, అనగా తెలుసుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది దేవుని చిత్తం తెలుసుకోవటం లేదు. హల్లెలూయా దేవుని చిత్తం తెలుసుకోక పెళ్లిళ్ళు చేసుకొని బాధలు అనుభవిస్తున్నారు, గోస అనుభవిస్తున్నారు. కొంతమంది అయితే పెళ్లి రాకముందు మా పెళ్లి ఎంత మనశ్శాంతి ఉన్నదో, మా పిల్లలకి పెళ్లి చేసినాక దేనిపోయిన గోస సిక్కులు బాధలు అనేటో లేరా? ఎట్లా చూస్తుంది? లేరా? ఆ? మరి ఇప్పుడు ఏం చేయాలి గారు? మరి పెళ్లి అయిపోయి ఇప్పుడు మరి ఏం చేయాలి? ఇంకో దాన్ని చేసుకోను. ఇప్పుడు అట్లంటే నేను కూడా పెళ్ళైనాక దేవుని నమ్ముకున్నాను. నేను నమ్మినాక మా ఆవిడ 4 సంవత్సరాలకి నమ్మలేదు. నమ్మకపోతే ఇదే మంచి సందు అనుకొని లేయలుగా ఉండటం ఏమైంది? గంతే కదా. గంతే మరి. ఏం పేరు? పేరు కుంగేసుకో. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాన్ని మొత్తాన్ని వెంకటేశ్వర హైదరాబాద్ లో హాస్పిటల్లోనైనా మరి డాక్టర్ల దగ్గర పరీక్ష కోరుకున్నారు. మరి ఆపరేషన్ చేయాలన్నా ప్రస్తుత పరిస్థితి, లేకపోతే మందులతోనే తగ్గాలన్నా. దేవ మరి మేమైతే నిదాసనాల గురించి ప్రార్థన చేస్తున్నాం. ఈ మహాకనికరం చేత, కృప చేత దేవ యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, జనముల తట్టు నా ధ్వజమెత్తుతున్నానన్నావు, నా చేయెత్తుతున్నానన్నావు. నీ కుమారులు సంకరించబడి భుజాలను మాయబడి వస్తారన్నావు. అంత మాత్రమే నా ప్రాణము యెహోవాని క్షేమం విస్తరింపజేసిన తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించమన్నావు. నన్ను ఆశ్రయించే వారిని సంతోషింపజేస్తాను. నీ వద్ద కూర్చోని ఎంత మాత్రం బయటకు తోసివేయనున్నాను. ఆ బిడ్డ విషయంలో మీరే కార్యం జరిగించండి.
డాక్టర్లకు సెలవు ఇవ్వండి, ఇది కేవలం మందుల ద్వారానే తగ్గిపోతుంది అని సెలవు ఇవ్వండి. ఆ బిడ్డ మీద అధికారం చేస్తున్న అంధకార శక్తులు అన్నింటినీ బంధిస్తున్నాం. ఈ నామ మహిమాలతో ఇప్పుడే ఆ బిడ్డను ముట్టి తాకి స్వస్థపరచండి. జబా కబా నరా తరా మర శబా కబా సబా క్లోజ్ తెరవచ్చు. మీ కటాక్షమంచమని సహాయం చేయమని వేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దేవుడు ఆయన్ని బాగు చేస్తుండు, నమ్మకం పెట్టు, స్వస్థపరుస్తుండు, నువ్వు విశ్వాసం ఉంచు, దేవుడు కార్యం చేస్తాను. హల్లెలూయా. ఉంటున్నారా? ఏమైంది? ఏం కాదు. విషధర్మతాన్ని వ్యక్తి వ్యాధి నిమిత్తమైన నేను అవనసిన స్త్రీ యొక్క నేను అప్లై చేస్తుండగా తప్పకుండా బిడ్డకు నేను ప్లాట్ అయిన రక్తం పెరిగి మందుల ద్వారా కరిగిపోవటానికి సహాయం చేయండి. ఇంకా టాక్షమని దృష్టిని తప్పించమని మరి ఇంకా ఎటు కోమాలకు వెళ్ళే ప్రమాదం రాకుండా పెరిగి స్వస్థపరిచి సహాయం చేయండి. సమస్తమైన ఘనత మహిమా ప్రభావం మీకు ఆలోచిస్తూ ప్రవేశిస్తున్నాను. ఆమేన్. దేవుని యొక్క వాక్యం చెప్తున్నది ఎఫెసీయులకు పత్రిక 5:17 ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏదో గ్రహించుకోండి. అసలు మనం ఎలా ఉండాలంటే గ్రహింపు బాగుండాలి. చెప్పండి, ఏముండాలి? ఆడవాళ్ళకి బాగా గ్రహింపు ఉంటుంది తెలుసా. వాళ్ళ మెదడు మామూలు మెదడుగా సూపర్ మైండ్ వాళ్ళది. ఎట్లా పుట్టించిండో దేవుడు మరి ఎందుకు ఎట్లా చేసిండో అంత గ్రహింపైనా కానీ వాళ్ళు ఉత్తగానే క్షీరం చూసి దాని రేట్ ఎంతో చెప్పేస్తారండి. ఉత్తగానే మోగాలని చెప్పమని చెప్తారేమో, చెప్తారంట అసలే చెప్పలేరు. మరి వాళ్ళు ఎట్లా దుకాణంలో పనిచేసిందంట, అప్పుడు బట్టల దుకాణంలో ఇంత బట్టల దుకాణం పనిచేసిందా? వాళ్ళు మామూలుగా ఉన్నారు అసలు తెలుసా. మనం ఎమ్మటే గ్రహించాలి. యేసు ప్రభు వాక్యం అర్థం కాలేదని శిష్యులు ఇంటికి వచ్చినాక అడిగితే మీరు ఎందుకు గ్రహించరు, మీరు ఎందుకు వివేచించరు, ఎందుకు మీ హృదయాన్ని కఠినపరుచుకుంటారు? కన్నుండి చూడరా, చెవులుండి వినరా, హృదయం నుండి గ్రహించరా అని ఎన్ని రకాలుగా అంటాడు తెలుసా. వాక్యం ప్రభావం ఒక్కటి చెప్పిన వాక్యం మాకు అర్థం కాలేదు అన్నారు అంతే. మళ్ళీ ఒకసారి చెప్పవా అంటే ఇన్ని మాటలు అన్నాడు. ఒకటి కాదు, రెండు కాదు. వాళ్ళు ఎవరు? 12 మంది ఆడవాళ్ళు అమ్మగొల్ల. చెప్పరాదండి ఏమైతుంది? 12 మంది ఆడవాళ్ళు అమ్మగొల్ల. ఓన్లే తలకాయలు పనిచేయవు మొగోళ్ళకి సరిగా. వింటున్నారా? అయినా దేవునికి తలకాయలు పనిచేయడం వల్లే కావాలి. చెప్పండి, తలకాయలు పని చేయడం వల్ల వస్తే వాళ్ళు బాగుపడితే ఊళ్ళో అందరూ వీరికి తలకాయ లేదు కదా, వీరికి ఎట్లా బాగుపడాడు, ఏవాడు ఏదైనా నమ్మకానికి బాగుపడాడు కాదు అనాలి. అది అందుకొరకు నమ్ముకున్నాను. లేయా దేవుడు నమ్ముకున్నాక దేవుడు చెప్పింది ఏ పని చేయకండి. నేనైతే దేవుని దగ్గర చెప్పినా మా ఆవిడకు చిన్న ఉద్యోగం ఉన్నది, పొట్ట తిప్పలైతే ఇబ్బంది లేదు, తింటా పంట. చెప్పండి, తింటా పంట. నువ్వు లేచి అక్కడికి పోమంటే పోతా, వాళ్ళు చెప్పమంటే చెప్తా. అంతేగా నా అంతటి నేనే వెళ్ళి అమ్మా నిన్ను దేవుడు పిలుస్తున్నాడు, అమ్మా దేవుడు మీ ఇంటికి నన్ను పంపించిండు అని అన్నాను నేను. వింటున్నారా? వింటున్నారా అని నేను దేవుని దగ్గర ప్రార్థించి ఎక్కడికన్నా ఎవరన్నా బొమ్మంటేనే పోతా, ఎవరికన్నా ఏమన్నా మాట చెప్పమంటేనే చెప్తా, లేకపోతే హాయిగా తింటా పంట అని తీర్మానం చేశాను. నిజంగా పండుకుంటట్టున్నదని నాకు టక 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 ఇక్కడ అక్కడ బాప్తిస్తం తీసుకోగానే 15 రోజులకే సేవ కురిశాను. 15 రోజులే. దేవుడికి మందిరాన్ని వెనుక 3 నెలలకే మొత్తం పరలోకమైంది, భూలోకమైంది, పాతాల్లోకమైంది. మనుషులు ఎవరు, ఈ గుంపు సంగతి ఏంది, ఆ గుంపు సంగతి ఏంది, ఈ సంగతి ఏంది, ఈ నాటకమైంది, ఆ నాటకమైంది, ఈ రాజకీయ నాటకమైంది, ఈ నాటకమైంది, లోకం నాటకమైంది, అధికార నాటకం అన్నీ అర్థమైపోయింది.
ఇక నువ్వు ఏటువైపు చూడలేను అసలే. దేవుని చిత్తం బాధలు ఉన్నోళ్ళు ఎవరో, బాధలు తీర్చేటోళ్ళు ఎవరు? నాకు ఇద్దరే అవసరం. చెప్పండి. బాధలు ఉన్నోళ్ళు ఎవరు, బాధలు తీర్చేటోళ్ళు ఎవరు? బాధలు తీర్చేట ఆయన దగ్గర నుంచి మాటలు తీసుకుపోయి బాధలు ఉన్నోళ్ళే చెప్తాను. అంతే నా బాధ, నా నా పరిస్థితి. దారి తెప్పిన వాళ్ళు ఎవరో, దారి తెప్పిన వాళ్ళని బాగు చేసేటోళ్ళు ఎవరో వాళ్ళకి. అదే ఇప్పుడు చెప్పలేదా, మార్గము నుండి చుట్టూడి పురాతన మార్గం నుంచి విచారించండి, మేలు కలుగు మార్గం నుంచి అడిగి తెలుసుకున్నందుకు నడుచుకున్నప్పుడు మీకు నెమ్మది. నెమ్మది లేని వాళ్ళకు నెమ్మది తీర్చేవాడు. ఇదే చెప్తాను అన్నమాట. దాన్ని మీరు గాయకుంటేనా బయటపడ్డట్టే. అయితే మీరు గాయకున్నా గాయకొనకపోయినా నేను చెప్పుతున్నా కాబట్టి నా జీవితం నాకు దొరుకుతుంది. లేయలుగా నువ్వు చెప్పలేదు అంటే ఇవన్నీ సాక్ష్యం చెప్తుంది. సృష్టి అంతా సాక్ష్యం ఉంటుంది. నేను నీకు చెప్పినా లేదా. లేయలుగా యోహాను సువార్త 1, యోహాను రాసిన మొదటి పత్రిక 1:7. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమున్న వెలుగు నడిచిన మనం అన్యోన్య సహవాసము గల వారమే. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన మనం అన్యోన్య సహవాసము గల వారమైనము. వెలుగు అంటే మంచితనం. మనం అన్ని మంచి పనులు చేసాం అనుకోండి, మనకు విరోధి ఎవడు? మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మనకు విరోధి ఎవరుండరు. నువ్వు మంచి విషయంలో ఆసక్తి కలుగుండు, నీకు ఎవ్వరు నేను ఎవ్వరు ఏం చేయలేరు. చెడ్డ విషయంలో ఆసక్తి ఉంటే మాత్రం దేవుడు పక్కకుంటాడు. అప్పుడు లేని పని శక్తులు శికాకులు అన్ని వచ్చేస్తాయి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన నడవల్ల అవుతానే, మనం కూడా అవుతానే ఉండాలి. ఇప్పుడు ఆయన పని అయిపోయింది. యేసు దేవుడి పని. యేసు దేవుడు నీ ద్వారా నా ద్వారా పని చేపిస్తున్నాడు. ఆయన పరిచర్య అయిపోయింది. ఆయన ఆత్మ పంపిస్తుంది. ఎవరికి కనబడేది ఆత్మ. నీ లోపలికి నా లోపలికి వస్తుంది. ఆయన చెప్పినట్టు చేస్తే సూపర్ సూపర్, మామూలుగా ఉండదు. నీకు విలువ, మామూలు ఘనత, మామూలు హెచ్చింపు, మామూలు ఆశీర్వాదం ఉండదు. ఇక నీకు మామూలుగా ఉండదు అసలు నీ పరిస్థితి. లేలుగా ఈ చర్చికి పైసలు ఎవరిచ్చింది తెలుసా? అలీషమ్మ గారని. నేను పెంతుకోస్తు సంఘంలో విశ్వాసిగా ఉండేది. నేను పరిచయం చేస్తున్నాను. నాన్న ఈ పైసలు ఎవరు చెప్పకు ఏవో. ఆ రోజుల్లో 5,000 ఇచ్చింది. 5,000 అంటే మాటలు. ఆ రోజుల్లో మొట్టమొదటి సంఘం నేను పరిచయం ప్రారంభించిన దినాల్లో నేను ఇక్కడే ఖమ్మం సంఘం నుంచే బాప్తిసం తీసుకుంది. ఖమ్మం సంఘం నుంచే బైబిల్ కాలేజీకి వెళ్ళింది. ఖమ్మం చుట్టుపట్టు చాలా గ్రామాలు. ఈ రఘునాథపురం అయితే ఇప్పుడు యువతలూరు అంత హరిజనవాడలో అయితే నేను 34 సంవత్సరాల క్రితం హరిజనవాడకి వచ్చాను. 34 సంవత్సరాల క్రితమే. ఇప్పుడు అక్కడ పోతే నాకు అందరూ తెలుసు, చాలా మంది తెలుసు, చర్చకు వచ్చే వాళ్ళందరూ. అలయా జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా ఎక్కడ నడవాలి? వెలుగులో నడిచేలా. మనం అన్యోన్య సవాసం గల వరమై. నువ్వు దేవునితో సవాసం చేస్తున్న దయ్యాన్ని తెలిస్తే దయ్యాలన్నీ భయపడతాయి తెలుసా. నువ్వు పనికి మాల వారితో సవాసం చేస్తే, వేషధాలతో సవాసం చేస్తే, భక్తులతో సవాసం చేస్తే, దుష్టులతో సవాసం చేస్తే ఆ పనులను తెప్పించే దయ్యమేనే. అదెందుకు భయపడుతుంది? దేవునితో సవాసం చేయండి. దయ్యాలు ఎందుకు, రోగులు ఎందుకు బాగుపడదు, సంఘం ఎందుకు ఎందుపడదు, దేవుడిని పక్షాన ఎందుకు ధ్వజమెత్తాడు, ఎందుకు చేయెత్తాడు, ఎందుకు ప్రజల్ని తీసుకురాడు? సంకనెత్తబడి భుజానమైబడి నీ కొరకు దేవుడు ఏర్పడిస్తున్న పిల్లలు, నీ ద్వారా రక్షణ పొందవలసిన వారు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రతి ఒక్కరు అనేకులను రక్షణ తీసుకురావాలి. ప్రతి ఒక్కరు ఆత్మీయంగా పిల్లల్ని కనాలి. లేయలుగా పాస్టర్లను కనాలి, విశ్వాసులను కనాలి. అది ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటను బట్టి ప్రార్థన చేసుకుందాం. అసలు చేయకండి, దేవుని కృప మీ మీద ఉన్నది. ప్రార్థన చేసుకుందాం.
దేవుని దయాదాక్షలు మీ మీద ఉన్నాయి. ఆయన కనికరం మీ మీద ఉన్నది. అసలు చేయకండి, అసలు చేయకండి. దేవుని కృప నీ మీద ఉన్నది. ఆయన దయాదాక్షలు మీ మీద ఉన్నాయి. ప్రభువు హోయలాగా సెలవిస్తున్నాడు, నేను జనముల తట్టున చెయ్యి ఎత్తుచున్నాను. అయితే మీరు ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మీరు వెలుగులో నిలిచిన అన్యోన్య సవాసము గల వారేమి ఉండాలి. అప్పుడు జనాల తట్టు ఆయన చేతులు ఎత్తుతాడు, ఆయన ధ్వజం ఎత్తుతాడు. మీ పిల్లలు సంకనెత్తబడి భుజాలను మోయబడి దగ్గరకు వస్తారు. ఎవరికి నీ ప్రార్థన అవసరమో, ఎవరికి నీ సాక్ష్యం అవసరమో వాళ్ళనే దేవుడిని దగ్గర తీసుకొస్తాడు. నా ప్రాణమా యెహోవానికి క్షేమం విస్తరింపజేస్తున్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించు. నీ దగ్గరికి ప్రజలు వస్తుంటే నీకు ఎక్కలేని బలం వస్తుంది. నీ ద్వారా వారికి స్వస్థత అయితే, నీ ద్వారా వారికి విడుదలైతే, నీ ద్వారా వారికి రక్షణ పొందితే, నీ ద్వారా వారికి అభిషేకం కలిగితే, ఇవన్నీ జరిగినప్పుడు అతిశయపడి తొందరపడి మీకు మీరే హెచ్చించుకోకండి. నా ద్వారా 10 మంది బాప్తిసం తీసుకున్నారు, నా ద్వారా 10 మంది అభిషేకం పొందినారు, నేను కూడా పాస్టర్నే, నేను కూడా పాస్టర్ అని అనుకోకండి. శ్రద్ధ చేయకండి. దేవుని కృప నీ మీద ఉన్నది. దేవుని దయాదాక్షల మీద దారి తప్పకండి. మార్గాన్ని చూడండి, పురాతన మార్గం విచారించండి, మేలు కనుక మార్గం తెలుసుకున్నందులో నడుచుకోండి. అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. అయితే వారు దానిలో నడుచుకోమని చెప్తున్నారు. అలా చేయకండి, మీకే నష్టపోతారు. మేలు కలిగే మార్గంలో నడవండి. అంతేగాని ముఖమాటకు పోయి నేను మొదటి నుంచి ఆ సంఘం, నేను మొదటి నుంచి ఈ సంఘం అనకండి. మేలు కలిగే మార్గంలోనే మీకు అన్ని మేలు కలుగుతాయి. మీ కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి, మీ జీవన సంబంధమైన సమస్యలు పరిష్కారం అవుతాయి, మీకు సంతోషం అనుగ్రహించబడుతుంది. ప్రార్థన చేసుకున్నాం. పాస్టర్ గారు వచ్చారనిపిస్తుంది. నువ్వు ముందు అర్జున్ ప్రతి మాటను బట్టి హృదయపూర్వకంగా స్తోత్రం. హల్లెలూయా. తూర్పుగా తీయటంగా దేవుడు మనందరితో మాట్లాడిన విషయంలో 49 ప్రకారం ప్రభువు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను జనముల తట్టు నా చేయి ఎత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజం ఎత్తుచున్నాను. వారిని నీ కుమారుని రొమ్మున నడిచిపోయి వచ్చేదను, నీ కుమార్తెలు వారి భుజము మీద మోయబడి. దేవుడు చేయి ఎత్తినప్పుడు మరి దేవుని యొక్క ఆయన రక్తంలో విమర్శించబడ్డ ప్రతి ఆయన కుమార్తెలు దేవుడు తీసుకురాబోతున్నాడని సూటిగా తేటగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవుని కృతజ్ఞత. స్తోత్రం తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన, ఇదిగో యెహోవా నీకు క్షేమం కలగజేయను, నీకు విస్తరించి తిరిగి విశ్రాంతిలో ప్రవేశించబడుతున్నాడు. నీకు విశ్రాంతి అంటే బలమని విన్నాను, నువ్వు బలహీనంగా ఉండవేమో. ఈ రోజు దేవుడు నీకు చేతి పైకెత్తి ఆయన జనంలో తీసుకురాబోతుండగా, నీకు ఎంతో బలాన్ని దేవుడు ఇవ్వబోతుండగా, నీకు విశ్రాంతి దేవుడు కలగలేకపోతుండగా ఆయన సరిలో ఒప్పుకుందాం. దయచేసి ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. దేవునితో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవ నిజమేనైనా ఈ రోజు ఇప్పటి వరకు నేను ఎన్నో విషయాల్లో బలహీనంగా ఉన్నా ప్రభా. ఈ రోజు నువ్వు చేతి పైకెత్తి నాకు బలం ఇవ్వబోతున్నందుకే స్తోత్రాలయ్యా, నాకు బలం ఇవ్వబోతున్నందుకే వందనాలయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు. మా మంచి తండ్రి నీకు వందనాలు. అయ్యా వాక్య విన్న దేవ మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా ప్రభుత్వం కలుసుకున్న వాడు ఏకాత్మే అంటున్నావు ప్రభా. అయ్యా ఓబేదేమో నాయనా, అయ్యా ఇదిగో తండ్రి 3 నెలల్లో ఆశీర్వదింపబడ్డాడు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు నాయనా. ఇదిగో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలయ్యా. నువ్వు నాయనా అయ్యా నీ యొక్క చేతి పైకెత్తితే ప్రభా, ఇగో జనం కుమారులు నాయన భుజాన అయ్యా మోసుకొని అయ్యా మరి తీసుకొస్తున్నట్టున్నావు ప్రభా. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. అయ్యా నేను వెంబడించినప్పుడు నాయన మనుషులను పట్టే
జాలంగా నువ్వు చేస్తానంటున్నావు ప్రభా. అయ్యా నేను వెంబడించమంటున్నావు ప్రభా. నేను వెంబడించినప్పుడు నాయన మాకు బలం కలుగుతుందయ్యా. నిన్ను వెంబడించినప్పుడు తండ్రి మాకు విశ్రాంతి వస్తుందయ్యా. నిన్ను వెంబడించినప్పుడు ప్రభా అయ్యా ఇదిగో తండ్రి మా కుమారులు కుమార్తెలు అయ్యా అయ్యా తీసుకొస్తామన్నారు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన దేవుడు సెలవిస్తేనే ఏదైనా మేము చేయగలిగినందుకు అయ్యా కృపను దయచేయండి. నిజమే దేవా, నువ్వు సెలవేయక ముందుకే మేము ఒకవేళ తొందరపడి అనేక నిర్ణయాల వల్ల ప్రభా అయ్యా మా పనులు ఆగిపోతున్నావేమో ప్రభా. మేము నేను బలహీనంగా ఉంటున్నామేమో ప్రభా. అయ్యా నేను నీ శక్తిని పొందుకొని నీ బలాన్ని పొందుకొని నీ విశ్రాంతిలో మేము ప్రవేశించలేకపోతున్నామేమో. ఇప్పుడే నీ దయతో మనం క్షమించండి ప్రభా. అయ్యా ఒప్పుకొస్తున్నాం ప్రభా, లోబడుతున్నాం ప్రభా. ఇప్పుడే నీ యొక్క కృపను దయచేయండి ప్రభా. నీ పాదసన్నిధికి వస్తున్నామయ్యా. దేవా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఇదో మరణ బంధములు మమ్మల్ని చుట్టుకున్నప్పుడు బాధలకు వేదనలు మమ్మల్ని కృంగదీసినప్పుడు రాయడానికి మొదలుపెడితే మమ్మల్ని విడిపించే దేవుడు వేస్తున్నాగా ప్రభా. అయ్యా మేము నీకు మొరపెట్టలేకపోయినామేమో దేవా, మమ్మల్ని క్షమించండి ప్రభా. అయ్యా మేము ఇప్పటి వరకు మేము మొరపెట్టలేకపోయినామేమో ప్రభా. అయ్యా గిబియోను ఉన్నతమైన స్థలంగా ఉన్నాడు నాయన. అయ్యా ఇదిగో ప్రార్థన చేయమంటున్నావు ప్రభా. ప్రార్థన చేయలేగానే మేము నాయన బలహీనం అయిపోతున్నామయ్యా. అయ్యా దౌర్భాగ్యం అయిపోతున్నామయ్యా. దేవా మమ్మల్ని క్షమించండి అయ్యా, క్షమించండి అయ్యా, క్షమించండి అయ్యా. ఇప్పుడే ఒప్పుకొంచుండగా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మన మధ్యలోకి రాబోతున్నది. ఇప్పుడే ఒప్పుకొని ఆయన సన్నిధిలో మనకు ఒక తీర్మానం చేస్తుండగా దేవుని బలమైన కార్యం మనం చూడబోతున్నాము. ఆయన హస్తం ఆయన చేతి పైకెత్తి ఇప్పుడే నీకు బలం ఇవ్వబోతున్నాడు. ఇప్పుడే నీ శక్తి దేవుని శక్తితో నింపబడబోతున్నాడు. మన బలహీనతలను తీసివేయబోతున్నాడు. నీ బలహీనమైన స్థితిని దేవుడు మార్చబోతున్నాడు. బలమైన కుటుంబాన్ని మీకు రాబోతుంది. దేవుని యొక్క అభిషేకం ఇప్పుడే దేవుని కృప అది మీకు వస్తున్నది. దేవుని బలమైన ఆత్మ. అందరం లేచి నిలబడదాం. దయచేసి అందరం లేచి నిలబడతాం.